అందరికీ నమస్కారం. వేద సంస్కృతి సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని రెండో సమూహానికి అందరికీ స్వాగతం. ఈరోజు మన తరగతిలో సంస్కృత భాష గురించి, అది ఎందుకు నేర్చుకోవాలి, ఆ భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ వివరణ ఇవ్వడానికి అందరికీ సుపరిచితులైన మన డాక్టర్ విశాలాక్షి మేడం గారు ఉన్నారు. మనం ముందుగా తరగతి ప్రార్థన చేసుకుని, అలాగే దేశమాతను కొలుచుకొని మనం తరగతిని మొదలు పెట్టుకుంటాం. ముందుగా ప్రప్రథమంగా దేశమాతను కొలుచుకుంటూ వందే మాతరం పాడవలసిందిగా రోహిణి కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. రోహిణి కుమార్ గారు. వందే మాతరం. వీడియో ఆన్ చేసుకోండి. చేసినండి. వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలండి. ఇప్పుడు స్వామి గారిని తరగతి ప్రార్థన చేయవలసిందిగా శ్రీనివాస స్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మనం ఒక్క నిమిషం ధ్యానం చేద్దాము. ఇప్పుడు 3 సార్లు ఓంకారం చేద్దామండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, చక్కగా ప్రార్థన చేశారు. ముందుగా తరగతిలో మనం ఈ రోజు సంస్కృత భాష గురించి మనం నేర్చుకుంటున్నాము. దాని గురించి తెలుసుకుందుకు మనకు డాక్టర్ విశాలాక్షి గారు ఉన్నారు. మేడం పరిచయం చాలా మందికి అవసరం లేదు, కానీ కొత్త సభ్యులు ఉన్నందువల్ల ఒకసారి మేడం గారి గురించి మనం తెలుసుకుని తరగతిలో మేడం గారు చెప్పే వివరాలన్నింటినీ నేర్చుకో. అమ్మ కొన్ని ఎక్కడైనా మిస్ అవుతానేమో అని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా అందరికీ తెలియజేయాలని కాస్త అన్ని దీంట్లోంచి అక్కర్లేదమ్మా, ఒకటి రెండు మాటలు చెప్తే చాలు, తర్వాత వాళ్ళే అన్ని చూసుకుంటారు. కాకపోయినా చెప్పాలి. అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి మళ్ళీ నమస్కారం గురువు గారు. మన విశాలక్ష్మి గురువు గారు ఫిలాసఫీ ఎంఏలో చేశారు. సంస్కృతం ఎంఏ దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి హిందీ రాష్ట్ర భాష విశారద చేశారు. తత్వమసి మహావాక్యంపై ఎంఫిల్ పట్టా పొందారు. ఉపనిషత్తులలో మహావాక్యం సారం అనే అంశంపై మన గురువు గారు పరిశోధన చేసి డిగ్రీ పొందారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ కింద చేసి రిటైర్ అయ్యారు. విశ్రాంతి జీవితంలో కూడా గురువు గారు విశ్రాంతి లేకుండానే పనిచేస్తున్నారు. చాలా మంది విద్యార్థులని ఎంతో ఉన్నత స్థాయికి తెలుగులోను సంస్కృతంలోను శిక్షణ ఇచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఆవిడ పార్టిసిపేట్ చేసేవారో అలాగే విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో కాంస్య పథకము రజత పథకం కూడా పొందారు. నేషనల్ ఒలింపియాడ్కి విద్యార్థులను తీసుకుని వెళ్ళి అప్పటి సీఎం నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా కూడా ప్రశంసా పత్రాలను పొందారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు చేసిన సహస్రావధానంలోను ద్విసహస్రావధానంలోను, బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శాస్త్రి గారు సంస్కృతంలో చేసిన అష్టావధానంలోనూ కూడా నృత్యకురాలిగా మన విశాలక్ష్మి మేడం ఉన్నారు. రక్షా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు విశిష్ట మాతృమూర్తి బిరుదుతో గురువు గారిని సత్కరించారు. అలాగే 1972 నుంచి రేడియోలో వివిధ భారతిలోను హైదరాబాద్ ఏలోను స్థిర కార్యక్రమంలో చాలా సంవత్సరాలు వివిధ సాహిత్య అంశాల మీద ఆధ్యాత్మిక అంశాల మీద కూడా ప్రసంగించారు. అలాగే ఇప్పుడు కూడా యూట్యూబ్లో మన సనాతన ధర్మము దాని మీద అంశాలు ఒక్కొక్క అంశం గురించి కూడా గంటన్నర అనర్గళంగా మనకి వివరాలు తెలియజేస్తున్నారు. మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, వితంతు వివాహము లాంటి సాంఘిక అంశాలు, నాటకాలు, కథానికలు, కవితలు ఆవిడ రాశారు. రేడియో కళాకారులు వాటిని వినిపించేవారు. కళాశాల విద్యార్థులను మహిళా మండలి ద్వారాను కదంబ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సిటీ కేబుల్, భారత టీవీ, సివిఆర్ ఈ టీవీ ఛానల్స్ లో కూడా చాలా సార్లు మాట్లాడారు. ప్రస్తుతానికి కరోనా టైం నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ తరగతులు కండక్ట్ చేస్తున్నారు. అలాగే సంస్కృత భారతి ద్వారా కూడా సంస్కృతాన్ని ఎంతవరకు మళ్ళీ
మన వాడుక భాషలోకి తీసుకురావాలి, అందరూ ఉపయోగించాలి. సంస్కృత భాష నేర్చుకుంటే మనం మన సనాతన ధర్మాన్ని ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతాము అన్న దాని మీద కూడా చాలా ప్రసంగాలు చేశారు. అదే ఆవిడ జీవిత పరమార్థంగా ముందుకు వెళ్తున్నారు. అమ్మ, ఈ చిన్ని ఆ పరిచయంతో మిమ్మల్ని తరగతి మొదలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. మనం మీరందరూ కూడా నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప మనము ఏ ధర్మంలో పుట్టామో, ఏ దేశంలో పుట్టామో, ఏ భాష మన అసలైన భాష, ఆ ధర్మాన్ని గురించి, దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, మన భాషని మనము విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేసే ఈ సనాతన ధర్మం కోర్సులలో మీరు జాయిన్ అవ్వగలిగారు అంటేనే అది మన అదృష్టం. మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మానవ జన్మ ఎత్తినందుకు మన పరమ గమ్యము 4 పురుష అర్థాలు అని అన్నారంటే ప్రయోజనాలు మనిషి సాధించాలి అని మహర్షులు ఏర్పాటు చేశారు కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4గింటలు ఏది రావాలన్నా 4గింటిని సాధించాలన్నా మనని గురించి మనము తెలుసుకోవాలి. మనని గురించి మనం ఎలా తెలుసుకుంటాము అంటే పరమాత్మ మనకు అనుగ్రహించిన జ్ఞానం వల్ల, మహర్షులు మనకు బోధించిన, అనుగ్రహించి ఇచ్చిన అనంతమైన జ్ఞాన రాశి. మనకి వేదాలు ఉన్నాయి, వేదాంగాలు, ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, షడ్దర్శనాలు, రామాయణం, భారతం, ఇతిహాసాలు, ఇంకా 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఔప పురాణాలు, ఇలా ఆగమ శాస్త్రాలు, అనంతమైన జ్ఞాన రాశి మనకి ఉంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అని అంటామే, 100,000 విద్యా విభాగాలు ఉన్నాయి కదా. వీటన్నింటికీ కూడా మూలము సూత్రప్రాయంగా మంత్రాల రూపంలో వేదంలో ఉంది. వాటినే మహర్షులు అద్భుతమైన శాస్త్ర గ్రంథాలుగా లిఖించారు. అవన్నీ కూడా మన సంస్కృత భాషలోనే ఉన్నాయి కనుక మనం సంస్కృతాన్ని నేర్చుకోవాలి. మీరందరూ కూడా సనాతన ధర్మం కోర్సులో జాయిన్ అయ్యారు కదా. అంటే అసలు సనాతనం అంటే ఏమిటి, సనాతన ధర్మంలో ఏముంది అని తెలుసుకోవాలనే జిజ్ఞాస మీకు సంపూర్ణంగా సమగ్రమైన వైదిక వాంగ్మయం యొక్క జ్ఞానాన్ని బేసిక్ గా కలిగేలాగా చేస్తాయి ఈ కోర్సులు. 4 లెవెల్లో మేము కండక్ట్ చేయబోతున్న ఈ కోర్సులు. సో ఇందులో ఇప్పుడు మొట్టమొదటి దాంట్లో పైగా ఇంతకుముందు ఇంగ్లీష్ లో చాలా గ్రూపులు, చాలా బ్యాచ్లు మనకి జరిగాయి. తెలుగులో మొదటిసారిగా మనం ప్రారంభించుకున్నాము. ఇది 2వ బ్యాచ్ తెలుగు మీడియంలో. మన మాతృభాషలో మనం నేర్చుకుంటే అది చాలా హృదయంగా, హృదయంగమంగా ఉంటుంది, హృదయానికి తాకుతుంది, మన బుద్ధికి, మనసుకు, మనకు బాగా అందుతుంది, అర్థమవుతుంది. కనుక మన భాషలో మనం మన సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అసలు సనాతన ధర్మము అంటే పరమాత్మనే సనాతనుడు అని అంటాము. సనాతన అంటే అనంత కాలం నుంచి కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న అగాధము అనంతమైన జ్ఞాన రాశి. ఈ జ్ఞాన రాశి అంతా సంస్కృత భాషలోనే ఉంది కనుక మనం సంస్కృత భాషని నేర్చుకోవాలి. మనం దేన్ని తెలుసుకోబోతున్నామో దాని గొప్పదనం కనుక మనకి తెలిస్తే మన ఇష్టం ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు సనాతన ధర్మం కోర్సులో చేరారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, అందులో ఏం అంశాలు ఉన్నాయి అన్నవి నేను కంటిన్యూస్ గా వచ్చి ఈ తర్వాత క్లాసులలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇవాళ అసలు ఈ సమస్త వాంగ్మయము ఏ భాషలో ఉందో ఆ భాష సంస్కృత భాష, వేద భాష, వైదిక భాష. దానినే క్లాసికల్ ఏజ్లో సంస్కృతము, సంస్కృత భాష
సంస్కరించబడిన భాష అని కొంతమంది చెప్తూ ఉంటారు, అది కూడా వివరిస్తా. సో కోట్ల 200 కోట్ల సంవత్సరాలైంది సృష్టి ప్రారంభమయ్యి అని మన పురాణాలలో మహర్షులు చెప్పారు. అదే మాటని ఇప్పుడు సైంటిస్టులు కూడా యంత్ర పరికరాల సాధనతో పరిశోధించి నిరూపించారు. 200 కోట్ల సంవత్సరాల నుంచి, అంటే లక్షల ఏళ్ల నుంచి మన మొత్తం ఈ భూభాగాన్ని అంతా కూడా ఆవరించి ఉన్న సంస్కృతి, బడుతున్న సంస్కృతి సనాతన ధర్మము. సనాతన ధర్మబద్ధమైన జీవన విధానంలో కోట్ల ఏళ్ళు మానవ జాతి జీవించింది. మానవులందరూ మన మహర్షులు ఏర్పాటు చేసిన మార్గంలో మానవులందరూ కూడా ఆనందంగా జీవించారు. కానీ కాలక్రమంలో ఎంతో మార్పులు జరుగుతాయి కదా. విమతస్థులు, విదేశస్థుల దాడులు, ఎన్నిసార్లు వారు మన మీద దాడి చేసి మన సనాతన ధర్మాన్ని అణగదొక్కాలి, పోగొట్టాలి, మన సంస్కృత భాషకి మనని దూరం చేయాలని ప్రయత్నాలు చేసిన మన సనాతన ధర్మం, మన భాష, సంస్కృత భాష చెక్కు చెదరకుండా అలా నిలిచి ఉన్నాయి అనంటే అది ఆ ధర్మంలో ఉన్న గొప్పదనం. ఇది నేరుగా పరమాత్మ ఇచ్చిన జ్ఞాన రాశి. తస్య నిశ్వసితం వేదాహ అంటాం. పరమాత్మ యొక్క ఊపిరి వేదములుగా మనకి అనుగ్రహించబడింది. వేదాల గురించి, ధర్మశాస్త్రాల గురించి మీకు తర్వాతి కంటిన్యూస్ క్లాసుల్లో, ఇప్పుడు ఇవాళ ఇదైతే రేపు వేదాలు ఎలా వచ్చాయి, అందులో ఏం చెప్పారు, వాటి ప్రాముఖ్యత, తరువాత క్లాసుల్లో ధర్మశాస్త్రాలు ఎలా వచ్చాయి, అందులో ఏం చెప్పారు అన్న విషయాలని తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మన సంపూర్ణమైన వాంగ్మయం అంతా, భాష అంతా కూడా ఏ భాషలో ఉందో ఆ భాష ఎలా పుట్టింది, దాని గొప్పదనం ఏమిటి, దాని యొక్క మహిమ ఏమిటి అని సంస్కృత భాష యొక్క గొప్పదనాన్ని మీకు ఇవాళ కొన్ని పాయింట్స్ కింద తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే మన మొత్తం వైదిక వాంగ్మయము, క్లాసికల్ ఏజ్ లో ఉన్నటువంటి వాంగ్మయం కూడా మనం తెలుగులో ప్రబంధ యుగం అంటామే, అలా సంస్కృతంలో కూడా ఈ కావ్య నాటక ఇతిహాసాదులు, కావ్య ప్రక్రియలు అన్ని సంస్కృతంలో ఉన్నాయి కనుక అసలు ఈ సంస్కృత భాష గొప్పదనం ఏమిటి, మహిమ ఏమిటి, ఇది ఎలా పుట్టింది, ఎందుకు దానికి ఆ పేరు ఇవ్వబడింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనం దేని గురించి తెలుసుకుంటున్నామో దాని గొప్పదనం తెలిస్తే తెలుసుకోవాలి అనే ఉత్సాహము, జిజ్ఞాస ఇంకా ఎక్కువ అవుతుంది. భాగవత్ సప్తాహాలు నిర్వహించేటప్పుడు రేపటి నుంచి భాగవత్ సప్తాహము అంటే ఇవాళ సాయంత్రం, అంటే దాని ముందు రోజు సాయంత్రము భాగవత మాహాత్మ్యం, గొప్పదనం గురించి చెప్తారు. ఎందుకు వాళ్ళు రేపటి నుంచి వారం రోజులు నిష్ఠతో, నియమంతో వినబోయే భాగవతము వినడం వల్ల కలిగే లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి. ఎప్పుడు అనుబంధ చతుష్టయము అని 4 ఉంటాయి, సాధన చతుష్టయం అని ఉంటుంది. మనం ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేటప్పుడు ఆ విషయాల గురించిన ప్రస్తావన మీకు వివరంగా చెప్తాం. కనుక ఇప్పుడు మనం ఈ సంస్కృత భాషని అసలు ఎందుకు అధ్యయనం చేయాలి అంటే, మనం ముక్తి పొందాలి అంటే సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి. మన ముక్తికి భాషకి ఏమిటి సంబంధం అంటే, జ్ఞానాన్ని మనం ఏ మార్గంలో జీవితాన్ని గడిపితే ఐహికమైన సుఖాలు పొంది ఈ జీవితంలో ఆనందంగా ఉంటాము. దేహాన్ని వదిలాక పరలోక కాంక్ష ఉన్నవారికి స్వర్గము, ఇంకా సత్యలోకం, బ్రహ్మలోకం, ఎన్నో దివ్యమైన లోకాలు, లోకానికి పైన అవన్నీ పొందాలి అంటే ఎలాంటి జీవన విధానాన్ని ఇక్కడ ఆచరించాలి, అవన్నీ కూడా మహర్షులు చెప్పారు. అదంతా సంస్కృతంలో ఉంది కనుక సంస్కృత భాషని మనం నేర్చుకోవాలి. ఇంకా అంటే ఈ ఎన్ని సుఖాలు పొందినా స్వర్గకామం యజేతాని, యజ్ఞాలు చేస్తే స్వర్గ సుఖాలు వస్తాయి కరెక్టే, కానీ క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి. ఎంత కాలం స్వర్గ సుఖాలు అనుభవించినా మళ్ళీ తిరిగి వచ్చేయాల్సిందే. అలాంటప్పుడు ఏం లాభం దానివల్ల? దుఃఖరహితమైన శాశ్వతమైన ఆనంద ధామాన్ని మనం చేరాలి, అది ముక్తి. ఆ ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అంటే కూడా
మనకు మార్గాన్ని నిర్దేశించినవి మన వేదములు, ఉపనిషత్తులు, మన ధర్మశాస్త్రాలు, మన ఇతిహాసాలు, మన పురాణాలు. మనకున్నంత అగాధం, అనంతమైన, అత్యంత విస్తృతమైన జ్ఞాన సాగరం ఈ ప్రపంచంలో, విశ్వంలో వేరే మతాల, భాషల వారికి ఎవ్వరికీ కూడా లేదు. ఎందుకంటే అసలు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న ధర్మమే మన సనాతన ధర్మం, ఉన్న భాషే సంస్కృత భాష. ఇందులో నుంచి నెమ్మది నెమ్మదిగా వచ్చిన మార్పులతో విమతాలు, వేరే భాషలు అన్నీ కూడా వచ్చాయి. అన్నింటికీ మూలము మనదే, మన సనాతన ధర్మమే, మన వేదాలే, మన సంస్కృత భాషే. ఇది బేస్ గా మిగతావి వర్ధిల్లాయి కనుక మూలంలో ఉన్నంత తర్వాత వచ్చిన దాంట్లో పూర్తిగా ఉండదుగా. కనుక మనం ఆ మూలంలోకి వెళితే పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. ఇప్పుడు ఇందాకే చెప్పిన మన ఈ కాలంలో ఉన్న గొప్ప మహనీయులు, మహాపండితులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు, ఆయన మన సంస్కృత భాష గొప్పదనాన్ని గురించి ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఆ శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. ఆ శ్లోకం భావం మీకు తెలిస్తే ఆ శ్లోకంలోనే సంస్కృత భాష యొక్క గొప్పదనాన్ని చెప్పేశారు ఆయన. ముఖ్యంగా మెయిన్ గా ఏమిటి అన్నది, యా సత్సంస్కృతి సంప్రదాయ జనని, యా సర్వ విద్యా ప్రసూ, యా దేశస్య జనస్య సర్వవచసాం ఐక్య ప్రధానోద్యత, యా వేదోపనిషత్ పురాణచయ తత్కావ్యశ్రియా రాజతే, సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. ఈ శ్లోకంలో యా అంటే ఏ భాష అయితే, యా అంటే యద్, యా ఏ యాహ స్త్రీలింగం. మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు కదా, యద్ శబ్దానికి పుంలింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో రూపాలు ఉంటాయి కదా. తత్శబ్దానికి యద్ వచ్చినప్పుడల్లా తత్శబ్ద ప్రయోగం. ఇవన్నీ కూడా జంట పదాలంటే ఒకటి వస్తే ఇంకొకటి ప్రయోగించబడుతూ ఉంటాయన్నమాట. అలా యా సత్సంస్కృతి సంప్రదాయ జనని, యా సర్వ విద్యా ప్రసూ, యా దేశస్య అంటూ ప్రతిదానికి ఏ భాష అయితే, ఏదైతే అంటూ సా భాష అన్నారు. ఆ సంస్కృత భాష అది ఎలాంటిదిట, సత్ సంస్కృతి సంప్రదాయ జనని. సత్సంస్కృతి సంప్రదాయాలకి పుట్టినిల్లు. అవన్నీ మన సంస్కృత భాషలో నుంచే పుట్టాయి. యా సర్వ విద్యా ప్రసూ, ఈ జ్ఞానమంతా ఒక పెద్ద మహావృక్షంలా అనుకున్నా, ఒక మహాసాగరంలా అనుకున్నా. ఆ వృక్షానికి మూలము వేదాలు, దాని కొమ్మలు రెమ్మలు అని ఉపనిషత్తులు, షడంగాలు, షట్ శాస్త్రాలు, ఉపవేదాలు, శిక్షా వ్యాకరణం చెందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఇవన్నీ అయితే దాని కొమ్మలు రెమ్మలు, పువ్వులు, పళ్ళు ఎన్నో ఉంటాయి కదా. ఆ కొమ్మలు రెమ్మలు లాంటివన్నీ కూడా మనం సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇవి అవి అంటూ వాటిలో వందలు వేల విభాగాలు. ఆ విభాగాలు వాటి యొక్క పువ్వులు, ఫలములు ఏది అంటే అది జ్ఞానము, అది మోక్షము. జ్ఞానదేవత కైవల్యం, మన పురుషార్థాలవి. కనుక అలాంటి సర్వ విద్యలని కూడా ప్రసూ అంటే ప్రసవించింది. అన్ని విద్యలకి కన్న తల్లి సంస్కృత భాష. యా దేశస్య జనస్య సర్వవచసాం ఐక్య ప్రధాన ఉద్యత. మన భారతదేశంలో, ప్రపంచ దేశంలో కూడా, ప్రపంచం అంతటా కూడా అక్కడ ఉన్నటువంటి సర్వత్రా ఉన్న సర్వ మానవాళిని ఏకత్ర పరిచే భాష సంస్కృత భాష. మన సనాతన ధర్మం వల్ల భారతదేశంలో భిన్న ప్రాంతాల్లో ఉండి ఆచారాలు, వ్యవహారాలు, తినేటటువంటి విషయాలు కానీ, ఆహార పదార్థం, మన కట్టుకునే వస్త్రధారణ, మాట్లాడే భాషలు భిన్నత్వాన్ని కలిగి ఉన్న అన్నిటినీ ఏకము చేసే ఏకైక పద్ధతి సనాతన ధర్మము. ఏకైక భాష సంస్కృత భాష. సంస్కృత భాష వల్ల అందరూ కూడా ఏకీకృతం చేయబడ్డారు, ఒకే కుటుంబం. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని అంటే మన సంస్కృత భాష వల్ల
ఎవరు ఎక్కడ ఏ సంకల్పం చెప్పి ఎలా పూజ చేసినా, వ్రతాలు క్రతువులు ఏం చేసినా సంస్కృత భాష మంత్రాల ద్వారానే కదా. ఏ సంస్కృత భాష అయితే వేద ఉపనిషత్ పురాణ చేయ తత్ కావ్యశ్రియ రాజతే ప్రకాశిస్తోందిట. వేదాలతో, ఉపనిషత్తులతో, పురాణాలతో, కావ్య నాటక ఇతిహాసాదులతో ఏ భాష ప్రకాశిస్తోందో ఆ సంస్కృత భాష విజయతాం, విజయమును పొందుగాక, జయించుగాక. ఎప్పటిదాకా? ఆ చంద్ర తారారుణం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి, పర్వతాలు, నదీ నదులు ఉన్నంత కాలము, అంటే సృష్టి ఉన్నంత కాలం కూడా ఆ భాష వర్ధిల్లాలి, వర్ధిల్లుతుంది, ఉన్నది, ఉంటుంది అని ఈ శ్లోకంలోని భావం. ఇప్పుడు సంస్కృత భాష అంటే సంస్కరించబడిన భాష అనంటే కొంతమంది ఏం చెప్తారు అంటే ఏదో ప్రాకృతము అనే భాష ఉండేది, దానిని సంస్కరించి సంస్కృత భాషగా చేశారు అంటారు. అది కానే కాదు. ఇంకా సంస్కృతం ఏమిటి అంటే మనం ఎలా సంస్కరించబడిన భాష అయింది అన్నది తెలుసుకోవాలి. మన సంస్కృత భాషలోని గొప్పదనాలలో ఒక పాయింట్, సంస్కృతంలో ఏ పదానికైనా, ఏ శబ్దం నామవాచకమైనా క్రియాపదమైనా దానికి ఒక మూల రూపం ఉంటుంది అని చెప్పుకున్నాగా. ప్రాతిపదిక శబ్దాలకి నామవాచకాలకి అయితే ఆ ప్రాతిపదికకి కూడా ధాతు ఉంటుంది. క్రియాపదాలకి మూల రూపం ధాతువు, ఆ ధాతువు అనేది ఉంటుంది కదా. అలాగే సంస్కృతము అన్నది కూడా సంయక్ అన్నది ఉపసర్గ, ఉపసర్గ పూర్వక క్రు టుడు చేయుట, ఎయిత్ కాంజుగేషన్. క్రు అంటే చేయడం, బాగుగా చక్కగా తయారు చేయబడిన భాష అని ఈ పదానికే అర్థం. మనం తెలుగులో వాక్యపదీయం అనే ఒక గ్రంథం ఉంది. ఆ వాక్యపదీయంలో వైదిక సంస్కృతము పలకడానికి కష్టం కనుక, ఎందుకంటే మన క్లాసికల్ సంస్కృతం అంతా మామూలుగా మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము. ఆధునిక కాలంలో దాన్ని కూడా సరళీకృతం చేశారు. కానీ వేదములలో ఉన్న వైదిక సంస్కృతం, వేద భాష, అదే మొట్టమొదటి భాష ప్రపంచంలో. దానిని పలకడం స్వరంతో పలకాలి, ఛందస్సు మాత్రమే కాదు. ఛందస్సు లౌకికంగా కూడా ఉంటుంది, వేదంలో కూడా ఉంది. ఛందస్సుని మించిన శబ్ద శక్తి, ఆ ఉదాత్త అనుదాత్త స్వరితములని స్వరాలతో ఉచ్చరించాలి. అందుకే అది అందరికీ సాధ్యం కాదు. కేవలము చూసి చదవగలిగిన గ్రంథం కాదు వేదం అనేది. గురుముఖత నేర్చుకోవాలి. గురు శిష్య పరంపరగా లక్షల సంవత్సరాలు వేదాన్ని కాపాడారు. ఈ మధ్య కాలంలో తాళపత్రాల మీద వ్రాయటం, తరువాత వాటిని ప్రింట్ చేయడం ఇప్పుడు పుస్తకాల రూపంలో మనకి లభిస్తుంది. అయితే వాక్యపదీయంలో ఆ వైదిక సంస్కృతము అపభ్రంశమై ప్రాకృతమైంది అని అంటారు. అంటే ప్రాకృతం ఎలా వచ్చింది అన్నది చెప్పారు వాక్యపదీయంలో. ప్రాకృతము అంటే ప్రకృతిలో ఉన్న మానవులు, సాధారణమైన మానవులందరూ మాట్లాడే భాష ప్రాకృత భాష, ప్రకృతికి సంబంధించిన భాష. ఆ భాషలో కూడా మాండలికాలు ఉంటాయి. ఏ ఊరిలో ఇప్పుడు మన తెలుగులోనే ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగు, రాయలసీమ తెలుగు, శ్రీకాకుళం తెలుగులో యాసగా మాట్లాడతారు, అలా చెప్తాంగా. అలాగే సంస్కృతంలో కూడా దాని సంస్కృతము, వైదిక సంస్కృతము కొద్ది ఛందస్సుతో ఆ స్వరాలతో ఉంటే దాని భాషే అదే భాష సంస్కృత భాష. ఈ సంస్కృతములో నుంచి మళ్ళీ ప్రాకృతము, పాళీ భాష, మనకి బుద్ధిస్ట్ ఆ గ్రంథాలన్నీ కూడా పాళీ భాషలో లిఖించబడి ఉన్నాయి. అది కూడా సంస్కృతంలోని ఒక వికృతి, అంటే మార్పు. అలాగే మాగధి, సౌరసేని, ఇంకా అంటే ఆ దేశాన్ని బట్టి అన్నమాట. మిథిలా నగరంలో మాట్లాడితే మైథిలి, మగధ దేశంలో మాట్లాడే స్టైలు మాగధి. ఇలా పాళి, పైశాచి అనే ఇవన్నీ కూడా మాండలిక భాషలుగా వ్యవహారంలో ఉన్నాయి. అయితే అసలు అంటే మనం సంస్కృత నాటకాలు చూసిన ఉత్తమ పాత్రలు, మధ్యమ పాత్రలు, ప్రథమ పాత్రలు అని ఉంటాయి, అధమ పాత్రలు అనే అంటారు. ఉత్తమ పాత్రలు అంటే కవులు, పండితులు, గురువులు, రాజులు, వీళ్ళందరూ కూడా సంస్కృతంలో మాట్లాడతారు. మధ్యమ పాత్రలు కూడా సంస్కృతంలో బ్రహ్మచారులు కానీ,
విదూషకుడు ఇలాంటి వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు. కానీ నీచ పాత్రలు అని అంటారు. అంటే స్త్రీ పాత్రలు, స్త్రీలలో విద్వాంసులైనటువంటి విదుషీమణులు సంస్కృతంలో మాట్లాడతారు చదువుకున్న వారు. మామూలుగా పరిచారిక లాంటి వాళ్ళు కానీ, క్లాస్ 4 అంటాం కదా, వృత్తి విద్యలు చేసుకునే వాళ్ళు, ద్వారపాలకులు, సైనికులు, ఇలాంటి వారు ప్రాకృతంలో మాట్లాడతారు. అని నాటకాలలో విశేషంగా స్త్రీలు మాట్లాడేటప్పుడు సంస్కృతంలోనూ ప్రాకృతంలో కూడా ఇస్తూ ఉంటారు. సో అసలు ఈ సంస్కృతము అనేది ఎలా వచ్చింది అని అంటే, సమ్యక్ కృతం సంస్కృతం అని అంటాము. బాగుగా చక్కగా తయారు చేయబడిన భాష. ఎవరితో ఎలా చక్కగా తయారు చేయబడింది అంటే, పరమాత్మ చేత చక్కగా తయారు చేయబడింది. భగవంతుడే సృష్టి చేసేటప్పుడే చక్కగా సంస్కరించి అద్భుతంగా దోషరహితంగా పరిశుద్ధంగా సృష్టించి ఇచ్చిన భాష సంస్కృత భాష. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 పద్ధతులలో భాష సంస్కరించబడుతుంది. భాష ఈ విశ్వంలో ఉన్నది అని అందరూ చెప్తారు. శాస్త్రజ్ఞులు, లిపికారులు, విశేషంగా భాషా పరిశోధకులు భాషలని పరిశోధించి స్కూల్స్ గా డివైడ్ చేసి చెప్తూ ఉంటారు. ఏదో ఇండో యూరోపియన్ అని, గ్రీకు, లాటిన్లు మూలం అని అంటూ. నిజంగా అవన్నీ కూడా రాంగే. సంస్కృత భాషే మూలము. సంస్కృతంలోంచే గ్రీక్ కానీ, లాటిన్ కానీ, మిగతా ఏ భాషలైనా ఇందులోంచే వచ్చాయి. ఇంగ్లీష్ కానీ, మన ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ ఎల్ల భాషలకును తల్లి సంస్కృతంబా. మరి ఎలా పరా పశ్యంతి మధ్యమ వైఖరి ఈ 4 రూపాలలో ఎలా సంస్కరించబడింది అంటే, మనకు అద్భుతంగా తైత్రీయోపనిషత్తులో కూడా ఒక చిన్న కథ కనిపిస్తుంది. సృష్టి ఎలా జరిగింది అన్నదానిది. మన భాషా అభిమానులు, భాషా పరిశోధకులు వాళ్ళు కూడా పరాశక్తి అంటే, పర అంటే అన్నిటికీ అతీతమైనది, పరాశక్తి అనుగ్రహం వల్లే ఈ విశ్వంలో ఏ పనైనా జరుగుతుంది. మనము ఏ మాటలైనా మాట్లాడగలుగుతాం. మన స్పందన కలిగింది అంటేనే పరమాత్మ అనుగ్రహం. పరమాత్మ చిచ్చక్తి లేకపోతే, ఆ చైతన్యము, కదలిక అనేది, ఆ సత్తు, చిత్తు, ఆనందము అనేవి లేకపోతే, ఆ సత్తు యొక్క వ్యక్తీకరణ అయిన ప్రాణము, ప్రాణశక్తి అనేది లేకపోతే, దాని యొక్క శక్తి అయిన మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి లేకపోతే మనం అసలు ఎలా మాట్లాడగలుగుతాం? ఇవన్నీ మనకు అనుగ్రహించింది పరాశక్తి, అంటే పరబ్రహ్మము. పర అంటే అన్నిటికంటే అతీతమైన, పైన ఉన్న, దేనిని మనము చేరలేమో అది పరా. పరా ప్రకృతి అంటాము, పరబ్రహ్మ అంటాము. బ్రహ్మ కంటే పర, అతీతంగా, అధికంగా పైన ఉన్నది. ఆ పరా రూపంలో వాక్కు ఉంది. మొట్టమొదట్ల వాక్కు పరావాక్కుగా ఉంటుందిట. ఆ పరావాక్కు పశ్యంతిగా మధ్యమ అనే దశని పొంది వైఖరి అనే దశలో మనము మాట్లాడుతున్నట్ట. మనం మాట్లాడేదంతా వైఖరి అని చెప్పారు. అదిగో వాడి వైఖరి చూడు ఎలా ఉందో అంటారంటే, అతను మాట్లాడే పద్ధతి, ముఖ కవళికలు గాని, భావ ఉద్వేగాలు గాని, ఆ భాషని ప్రకటించే కాకు అని అంటాము. మాట్లాడేటప్పుడే ఆ స్వరంలో ఒక్క వాక్యాన్ని 100 అర్థాలు మనకి తెలిసేలా మనమే మాట్లాడగలం హావభావాలతో అనమాట. దాన్నే కాకు అని అంటాము. సో అలా ప్రకటించబడేది వైఖరి. అయితే మనకి అసలు పరమాత్మ కూడా ఏకోహం బహుశ్యాం, ఏకంగా ఉన్న నేను అనేకమవ్వాలి అని సంకల్పించాడట. అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అసలు ఉన్నది ఒక్క చైతన్య శక్తే, అదే పరబ్రహ్మము, అదే సచ్చిదానందము. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని అంటూ దాన్ని నిత్యో నిత్యానాం, చేతనశ్చేతనానాం అనంటూ ఇలా అనేకమైన పద్ధతుల్లో ఆ పరబ్రహ్మని చెప్పాయి ఉపనిషత్తులు, వేదాలు. ఆ పరమాత్మట ఏకోహం బహుశ్యాం, ఏకాకి నరమతే, ఒక్కళ్ళే ఉంటే ఆనందం ఉండదుట. మనం కూడా ఒక్కళ్ళే ఉంటే బోరు కొట్టింది, ఎవరైనా ఉంటే కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటాము. మళ్ళీ ఏం చెప్తారు? ద్వితీయాద్వై భయం భవతి, ఒక్కడే ఉంటే, వస్తువే ఉంటే, ఒక్కడే ఉంటే అసలు
భయానికి కారణం ఉండదుగా. రెండవది ఉంటే భయం కలుగుతుంది. ఇది కూడా ఉపనిషత్ వాక్యమే. ఐతరేయ ఉపనిషత్తులోట పరమాత్మ పరబ్రహ్మ ఏకోహం బహుశ్యామని, ఒక్కడిగా ఉన్న నేను అనేకమవ్వాలి అని సంకల్పించాడట. పరమాత్మ మనస్సులో కలిగే సంకల్పమే మనము పరబ్రహ్మనే శివుడిగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే చెప్పారు, శైవాగమాలలో చెప్తారు. ఆ శివుడు పరబ్రహ్మ ఈశ్వరుడైతే ఆయన సంకల్ప శక్తి అమ్మవారు పార్వతీదేవి జగన్మాత అని అంటాం. అలా శక్తి మొత్తానికి ఓ శక్తి అనేది లేకపోతే శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నక్కలు కుశలక స్పందితుమపి. శక్తి లేకపోతే స్పందన ఉండదుగా. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించి ఒక పెద్ద బ్రహ్మాండాన్ని, ఒక హిరణ్య గర్భ అండము అని అంటాము, హిరణ్య గర్భ బ్రహ్మమును తయారు చేశాడట. సంకల్పంతో అది అక్కడ పుట్టలేదు, కనిపించింది, ఉన్నది. అంటే ఈయన సంకల్పమే అది. అది మొత్తం యావత్ విశ్వానికి సృష్టికంతా, సృష్టిలోని వివిధత్వాలకి నానాత్వాలకి మూలం. అందులో నుంచి ఎన్నైనా మనం అలా సృష్టించవచ్చు. ఎన్ని లక్షలు కోట్లని ఇలా బయటికి తీసినా అది అక్షయ పాత్రల అగాధం అనంతం. మనం ఊరగాయ జాడీలోంచి కొద్ది ఆవకాయ తీస్తుంటే అది ఖాళీ అయిపోతుంది ఒకప్పటికి. కానీ ఈ హిరణ్య గర్భ అండాల్లోంచి ఎన్ని వేల సార్లు తీసినా అది మళ్ళీ పూర్ణంగానే ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదంలో, ఎందుకంటే పరమాత్మ శక్తి గనక. సో ఆయన ఏం చేశాడు అంటే ఈ హిరణ్య గర్భ బ్రహ్మని సృష్టించి దేవతల్ని సృష్టించాడట. ఆ దేవతలు చక్కగా దేవేంద్రుడు దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళు ఇలా చూస్తున్నారట, ఏం చేయాలో. సృష్టించాడు పరమాత్మ, చూస్తున్నారు. వెంటనే పరమాత్మ ఆకలి దప్పిక, ఆకలి దాహం, క్షుత్పిపాసలని సృష్టించాడట. అవి రెండు పరిగెత్తుకుంటూ వచ్చి ఆకలి దాహము, మేము ఎక్కడుండాలి అంటే దేవతల్లోకి వెళ్ళండి, సృష్టి చేస్తాను, ప్రాణికోటిలోకి వెళ్ళండి, మానవులు వస్తారు వాళ్ళలోకి వెళ్ళండి, ప్రపంచంలో మీ ఇష్టం, స్వేచ్ఛగా అందరిలోకి వెళ్ళిపోమని వాటికి నిర్దేశించాడట. ఆకలి దప్పిక. అందుకే సర్వ ప్రాణికోటికి ఆకలి ఉంటుంది, దాహం వేస్తుంది. ఇంకా దేవతలకి ఆకలి వేయడం మొదలెట్టింది, దాహము, వాళ్ళు ఏమన్నా తినాలి. మాకు ఏదో ఆకలి దాహంగా ఉంది అనంటే వాళ్ళకి ఆహార పదార్థం సృష్టించాట. ఈ యావద్ విశ్వము ఆ అన్నమే, ఒక పదార్థానికి ఒక పదార్థం. సరే మేము ఎక్కడ కూర్చొని తినాలి, మాకు ఇల్లు కావాలి అని అడిగారట దేవతలు. సరే అని ఈ హిరణ్య గర్భ అండంలోంచి ఒక వృషభాన్ని బయటికి తీశాట. ఎద్దు, గోవు వృషభము రెండు ఒకటే. విశ్వజనని గోమాత అంటాము. ముక్కోటి దేవతల నివాస స్థానము ఆవు కదా గోమాత, కామధేనువు. అయితే వాళ్ళు చూసి ఇది మాకు సరిపోదు, మాకు చాలదన్నారట. సరే అందులోంచి ఒక అశ్వాన్ని, గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందిగా, శక్తిని హార్స్ పవర్ తో కొలుస్తాంగా, దాన్ని సృష్టించాడట. దేవతలు ఇలా చూసి ఇది కూడా మాకు చాలదు అన్నారట. ఎందుకు? వృషభము గాని అశ్వము గాని ఏ జంతువైనా, ఏనుగైనా ఏ జంతువైనా కూడా మానవులకున్నంత ఇంద్రియ శక్తి వాటికి ఉండదు. మానవుల మనము కూర్చోగలం, నుంచోగలం, ఎగరగలం, పరిగెత్తగలం, దూకగలం, చదవగలము, స్తోత్రం చేయగలము, రాయగలము, దేవతలకి పూజ చేయగలము, మనస్సుతో ఉత్తమమైన పరమాత్మని భావం చేసి పరమాత్మగా మారిపోగలం. ఆ శక్తి మిగతా ఏ ఉపాధికి కూడా లేదు. అందుకని వృషభాన్ని, గుర్రాన్ని వాళ్ళు తిరస్కరించారు. సరే అయితే అని పరమాత్మ ఒక మానవ ఉపాధిని అందులోంచి తీసి, అంటే ఒక మానవ దేహాన్ని, మనిషిని పుట్టించాట. చూడగానే దేవతలు పరమానంద పడిపోయి సుకృతం 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 బత సుకృతం సంస్కృతం అన్నారట. అంటే బాగా, ఇది ఐతరేయ ఉపనిషత్తుల మంత్రమే. సంస్కృతం అనే పదం నేను కలిపా. సుకృతం బత సుకృతం అన్నది అక్కడుంది. అంటే బాగా, ఇది చాలా బాగుంది, చక్కగా సంస్కరించబడి బాగుగా చెయ్యబడినది అనగానే ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ ప్రవేశించండి మీ మీ ఇళ్లలోకి అని పరమాత్మ చెప్తే, ముక్కోటి దేవతలు మన దేహంలోకి ఎవరెవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళండి అని ఆదేశించాట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. సూర్య చంద్రులు కళ్ళల్లోకి, దిక్కులు చెవుల్లోకి, అలాగే దేవతలందరూ
మన దేహంలో వచ్చారట. వారు మాట్లాడిన భాష సంస్కృతం, సంస్కరించబడిన భాష, దేవ భాష, గీర్వాణ భాష అని అంటాము. దేవతలు మాట్లాడిన భాష గనక దేవ భాష. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి స్వప్నమోద మద కాంతి గతిషు అని దేవ అనే శబ్దానికి మూల ధాతువు దివు అనే ధాతువు. ఆ ధాతువుకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేసే వాళ్ళంతా కూడా దేవతలు. అంటే మనమందరం కూడా దేవతలమే, మానవులం అందరం కూడా. అలా సంస్కరించబడి ఇవ్వబడిన భాష మన సంస్కృత భాష. ఇప్పుడు మనము మాట్లాడాలి అని సంకల్పిస్తే మన బుద్ధిలో, సంకల్పం ఎప్పుడు కూడా బుద్ధిలో కదా, సంకల్పాత్మిక మనః నిశ్చయాత్మిక బుద్ధి అని చెప్తాము. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. ఆ బుద్ధిలో మనం ఏదో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాము. ఎలా అనుకోగలుగుతాము? పరాశక్తి వల్ల, అనుగ్రహం వల్ల మాట్లాడాలి అని బుద్ధిలో స్పందన, ప్రేరణ కలగగానే ఒక్క త్రుటిలో, క్షణ కాలంలో అంటే విద్యుత్తు, మన ఎలక్ట్రిసిటీ ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కంటికి కనిపించకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, అలా బుద్ధిలో నుంచి మూలాధారానికి ఆ స్పందన చేరిందిట. మూలాధారము మన దేహంలో షట్చక్రాలు ఉన్నాయి. పైన ఉన్నది సహస్రార చక్రము, 7 చక్రాలు. ఇవి ముఖ్య చక్రాలు. ఇవి కాకుండా చాలా చక్రాలు మన చేతుల్లో, కాళ్ళల్లో, వేళ్లలో, శరీరం అంతటా కూడా ఉన్నాయి. ఆ మూల అంటే అక్కడ బుద్ధిలో కలిగినటువంటి ప్రేరణ మూలాధార చక్రంలోకి వచ్చి అక్కడ నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత వేగంగా, గట్టిగానా, నెమ్మదిగానా, ఏ భాషలో మాట్లాడాలి, ఎన్ని పదాలతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ మూలాధారం నుంచి ఆ శక్తి స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రాలని చేరి అక్కడి నుంచి మన ముఖ యంత్రం ద్వారా నోట్ల నుంచి బయటికి వచ్చి మాటల రూపంలో అది బయటికి వెలువడుతుంది. అది భాష. అలా సంస్కరించబడింది కనుక మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి అక్కడ జలతత్వం ఉంటుంది. మణిపూరానికి వచ్చేటప్పటికి అగ్నితత్వం ఉంటుంది. మన దేహంలోనే పంచభూతాలు ఉన్నాయి. విశుద్ధి చక్రానికి, అనాహత చక్రం, అక్కడ మన హృదయ దహరాకాశం అంటాం. అక్కడ ఆకాశం, అక్కడే కాదు, దేహం అంతటా పంచభూతాలు ఉన్నాయి, కానీ ఆయా స్థానాలను ముఖ్యంగా చెప్తాము. అక్కడి విశుద్ధి చక్రం ఆ దహరాకాశం నుంచి, హృదయం నుంచి మన గొంతులోకి వచ్చేటప్పటికి ఇక్కడ లారింగ్స్ అని ఉంటుంది. స్వరపేటిక అనేది, అన్నవాహిక, స్వరపేటిక అన్ని ఇక్కడే ఉంటాయి. ఆ స్వరపేటికలో నుంచి స్వరము, నాదము, శబ్దము. మన ముఖము అనేది ఒక యంత్రం. సంస్కృత భాషలో ముఖము అంటే నోరు, మనకి ముఖం అంటే మొత్తం ముఖం. సంస్కృతంలో వదనం అంటే ముఖము. సో మన ముఖములు అనేక భాగాలు, ఒక యంత్రంలో భాగాలు ఉన్నట్టుగా మనకి కంఠం ఉంది, కంఠానికి పై భాగం ఉంది, తాలువులు ఉన్నాయి, దవడలు ఉన్నాయి, చెంపలు ఉన్నాయి కదా, నాలుక ఉంది, దంతాలు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి. ఈ లోపల నుంచి వచ్చిన గాలి అలా ఆకాశానికి తగిలి అక్కడి నుంచి పైకి పంపబడి ఇలా వాక్కు రూపంలో బయటికి వస్తోంది. ఆ విధంగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే రూపాలలో సంస్కరింపబడి మనకి ఇవ్వబడింది కనుక దీనిని సంస్కృత భాష అని అంటాము. ప్రకృతిలో పర్వతాల రూపంలో, పరారూపంలో, పర్వతాలలో, నేల మీద అంతటా ఉంటుంది ఈ భాష అనేది. నదులలో, వృక్షాలలో పశ్యంతి రూపంలో ఉంటుంది. అందుకే గాలి వీస్తే చెట్ల కొమ్మలు, ఆకులు కదిలినప్పుడు శబ్దం, ధ్వని అనేది వస్తుంది. నది ప్రవహిస్తూ ఉంటే ధ్వని, సముద్ర ఘోష మనం చెప్పక్కర్లా. ఇంకా జంతువులలో మధ్యమ రూపంలో ఉంటుంది. అంటే కొద్దిగా సంస్కరించబడుతూ తేలికవుతోంది. పర అనేది పరమోత్కృష్టం, కానీ అవ్యక్త స్థితి. అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వడమే విశ్వము. వ్యక్తము నుంచి అవ్యక్తంలోకి వెళ్ళడము అంతర్గత ప్రయాణం. అంతర్ముఖ సమారాచ, బహిర్ముఖ సుదుర్లభ అంటాం కదా. బయట నుంచి లోపలికి ప్రయాణించి ఆత్మలోకి పరతత్వంలో చేరాలి. పరతత్వం నుంచి ప్రకటించబడిన
రూపాలు ఇవి. జంతువులు మనలాగా మాట్లాడలేవు, కానీ వాటి ధ్వనులు, వాటి భాష వాటికి ఉంది. ఆ జంతువులు, చీమలకు కూడా భాష ఉంది, ఈగలు, దోమలకు కూడా, ప్రతి ప్రాణికి భాష ఉంది. అది మధ్యమా. కుక్కలు గాని, ఆవులు గాని, అవి చేసే అంబారవాలు, ఏనుగుల కింకారాలు అన్నీ కూడా మధ్యమా. మానవులలో వచ్చేటప్పటికి వైఖరి బాగా శుద్ధంగా, శుభ్రంగా, క్లియర్ గా, స్ఫుటంగా ఉచ్చరింపబడగల శక్తి మన వాక్కుకి పరమాత్మ ఇచ్చాడు. ఆ వాక్ శక్తి ఉండడం వల్లే వాగ్దేవి అనుగ్రహంతో మనం మాట్లాడగలుగుతున్నాము. ఇంత గొప్పగా సంస్కరించబడిన భాష కనుక మనది సంస్కృత భాష. భాష అంటే ఏమిటి అంటే భాష్యతే ఇతి భాష. మనం భాషించేది, మాట్లాడతాము కనుక అది భాష. భావ వ్యక్తీకరణ సాధనాన్ని మనం భాష అని అంటాము. మనకి అనాది కాలం నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉంది అనడానికి వందలు వేల నిదర్శనాలు ఉన్నాయి కదా. వేదాలే పరమ ప్రమాణ గ్రంథాలు. మన సర్వశాస్త్ర గ్రంథాలు మనకి ప్రమాణం. ఇవి కాకుండా మనకి కోట్ల సంవత్సరాల నుంచి, లక్షల ఏళ్ల నుంచి మన ధర్మం ఉంది. ఈ ధర్మము ఈ భాషలోనే మాట్లాడబడుతోంది. ఈ సంస్కృతి ఉంది, సంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా మనకి పురావస్తు శాఖ వారు త్రవ్విన త్రవ్వకాలలో ఎన్నో మాన్యుస్క్రిప్ట్స్ బయటపడ్డాయి. తాళపత్ర గ్రంథాలు మనకి ఉన్నాయి, లైబ్రరీలలో దొరుకుతున్నాయి. శిలాఖండాలు ఈ త్రవ్వకాల్లో బయటపడ్డాయి. వాటన్నింటి మీద చంపానగరం దగ్గర, విజయనగరం దగ్గర ఎన్నో చోట్ల వారి త్రవ్వకాలలో శిలాశాసనాలు అన్ని సంస్కృతంలో ఉన్నాయి. 700 సంవత్సరాల కంటే పూర్వము శిలాశాసనాలు ఇప్పుడు కూడా బయటపడుతున్నాయి. అంటే అన్నిట్లో సంస్కృతంలోనే ఉన్నాయి అని అంటే అది మాతృభాష, వ్యావహారిక భాష, దేశ భాష అని మనకి తెలుస్తోంది కదా. అలాగే ఒక చిన్న పాప, 5 ఏళ్ల అమ్మాయి, 4 ఏళ్ల 5 ఏళ్ల అమ్మాయి చేతిలో తాళపత్రం పట్టుకుని పాఠశాలకి వెళుతూ ఉంటే తోవలో వెళుతున్న ఒక పెద్ద మనిషిట ఆ పాపను చూసి కావా బాల కాంచనమాల కశ్యాపుత్రి కనకలతాయ కింవా హస్తే తాళజపత్రం కావా లేఖ కాఖా గాఖ అనేది మనకి బయటపడింది. కావా బాల అంటే పాప నువ్వెవరు అంటే కాంచనమాల అని చెప్పింది. కశ్యాపుత్రి నువ్వెవరి కూతురువి అంటే కనకలతాయ, వాళ్ళ అమ్మ పేరు. ఇది చక్కగా ఒక శ్లోక రూపంలో ఉంది. కింవా హస్తే నీ చేతిలో ఏముంది అంటే తాళజపత్రం. తాళజపత్రం అంటే ఆ శృతి లయ తప్పకుండా ఛందోబద్ధంగా చెప్తోంది ఆ పాప. కావాలేఖ దాని మీద ఏం రాస్తుంది అంటే కాఖా గాఖ అక్షరాలు రాస్తోంది, కానీ శ్లోకాల్లో చెప్తోంది అంటే మాట్లాడగలుగుతోంది అంటే వ్యావహారిక భాష కదా. అలా మనకి రాజతరంగిణి అనే ఒక అద్భుతమైన గ్రంథం సంస్కృతంలోనే ఉంది. అందులో సంస్కృత భాష యొక్క గొప్పదనము, ఆ కాలంలో ప్రజలు ఏ భాషలో ఎలా మాట్లాడేవాళ్ళో, మన భారతదేశానికి వచ్చిన పాశ్చాత్యులు, అప్పటికి విదేశాలు ప్రారంభమయ్యాయి వేరే వేరే విడిపోవడం వల్ల. సో అక్కడ కూడా భారతదేశానికి వచ్చిన పాశ్చాత్యులు చేసిన రచనలలో కూడా మన సంస్కృత భాష గొప్పదనాన్ని చాలా మంది ఉటంకించారు. సర్ విలియం జోన్స్ అనే ఒక పాశ్చాత్య పండితుడు, ఆయన గ్రీకు లాటిన్ భాషల కంటే సంస్కృత భాష చాలా గొప్పది, చాలా అందంగా ఉంటుంది, ఎంతో డిగ్నిఫైడ్, సిగ్నిఫికెంట్ అని అంటామే, ఉత్కృష్టమైన భాష అని చెప్పాడు ఆయన. చెప్పి భారతీయుల గొప్పదనము వారు మాట్లాడే భాష వల్ల వెల్లడవుతోంది అన్నారు. అంటే వారు కూడా మన భాష గొప్పదనాన్ని గుర్తించారు. మనం అందరం కూడా గుర్తించి విశ్వవ్యాప్తం చెయ్యాలి. జర్మనీ దేశంలో మన సంస్కృత భాషని ఒక పాఠ్యాంశంలో స్కూల్ పిల్లలకి, మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగులు ఎలా ఇంగ్లీష్ కంపల్సరీ చేసేసింది బ్రిటిష్, దాన్ని తీసేయాలి. ఆ స్థానంలో మనం సంస్కృతాన్ని పెట్టుకోవాలి. వాళ్ళు సంస్కృతాన్ని ఒక భాషగా, భగవద్గీతని సిలబస్ లో బుక్కుగా పెట్టి చదివిస్తున్నారు. ఆ పిల్లలందరూ కూడా, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా సంస్కృతం నేర్చుకుని పిల్లలకి నేర్పిస్తున్నారు. అంత గౌరవం విదేశస్తులకి, విమతస్తులకి మన మీద ఉంటే మరి మన మీద ఎంత భక్తి ఉండాలి, మన
భాష మీద ఎంత గౌరవం ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ భాషలోని గొప్పదనం ఏమిటి అన్నది మనం తెలుసుకోగలిగితే మనకున్న ఈ గౌరవం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది మన భాష, మనకి రాదు అని భ్రమ పడుతున్నాం. రేపొద్దున ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ జరిగేటప్పుడు అందరినీ మీకు ఏ ఏ భాషలు వచ్చు అని అంటే మనం అందరము కూడా మనం అందరినీ అవేకం చేయాలి, చైతన్యపరచాలి. మాకు సంస్కృతం వచ్చు, మేము అది మా భాష, దాన్ని జాతీయ భాషగా ప్రకటించండి అని ప్రభుత్వం మీద మనం ఫోర్స్ తేగలగాలి. మాకు సంస్కృతం వచ్చు అని హిందీ, ఇంగ్లీష్, తెలుగు అందరూ చెప్తారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ మాతృభాషల వాళ్ళు దాంతో పాటు సంస్కృతము మాకొచ్చు, మా భాష అని చెప్పాలి. ఎందుకంటే 90% వర్డ్స్ అన్ని కూడా తత్ సమములు, తద్భవములు. తత్ అంటే సంస్కృతం, సంస్కృతము నుంచే పుట్టినవి తద్భవములు. తత్ సమములు సంస్కృత పదాలతో సమానమైన పదాలు తెలుగులో, మరాఠీలో, కన్నడలో, తమిళంలో, మలయాళంలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. బెంగాలీలో కూడా, గుజరాతీ వాటిలో కొద్ది తక్కువగానే ఉన్నాయి అన్ని భాషల్లో. పాశ్చాత్య భాషల్లోనే మన పదాలు ఉన్నాయి కదా. సో ఇలా ఈ సంస్కృత భాష అనేది ఎన్ని గొప్ప అంశాలని కలిగి ఉంది అన్నవి ఇవాళ మీకు పాయింట్ వైజ్ గా చెప్తాను. ఆ పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే అబ్బా మన సంస్కృత భాష ఇంత గొప్పదా, దీన్ని మేమందరం నేర్చుకోవాలి అని అనుకుంటారు. చాలా మంది సంస్కృతం చాలా కష్టం అంటూ ఉంటారు కదా. ఎందుకు కఠినమైన భాషలా అనిపిస్తుంది అంటే కేవలం వ్యాకరణం వల్ల. వ్యాకరణంలో భాష పదాలన్నీ అవే పదాలు, కానీ మనం డూమువులు, ప్రథమ విభక్తి, అలా విభక్తి ప్రత్యయాలు చెప్తాము. క్రియాపదాలు భిన్నంగా కొద్దిగా ఉంటాయి కదా. సంస్కృత భాషలో కూడా ఉన్న పదాలు ఒకలాగా ఉంటే ప్రాతిపదికలు, మూల రూపం ధాతువులు, వాటికి ప్రత్యయములు, వికరణము అనే గుర్తులు ఉన్నాయి సంస్కృతంలో. ఆ ప్రత్యయములు అనే ఒక టర్మినేషన్స్ ని మనం కలుపుతాము విభక్తి ప్రత్యయాల లాగానే. హిందీలో కూడా ఉన్నాయి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి. అయితే అవి భిన్నంగా ఉన్నాయి, మనకి అవి తెలీదు. ఇంకొకటి సంస్కృతంలో మామూలుగా అన్ని భాషల్లో కంటే కొద్ది గొప్పదనం, భిన్నత్వం ఉంది. ఉన్నది ఆ కఠినత్వం ఉన్నది కనుకే లక్షల సంవత్సరాలైనా ఒక్క వాక్యం కూడా, ఒక్క పదం కూడా చెక్కు చెదరలేదు, మారలేదు. భాష అంటే జీవ భాష కదా. ఏ భాష అయినా కాలం గడుస్తూ ఉంటే వాడుకలో ఉన్న ఇతర భాషలలోని పదజాలాలని తన భాషలోకి లాక్కుంటుంది, తీసుకుంటుంది. మన తెలుగులో వందల ఇంగ్లీష్ పదాలు, హిందీ పదాలు, ఉర్దూ పదాలు కూడా మనం కలిపేసుకున్నాము. అలాగే మిగతా అన్ని భాషలు. కానీ సంస్కృత భాష పదాలు ఇతర భాషలలో ప్రయోగించబడుతున్నాయి తప్ప వేరే ఏ ఇతర భాషల పదాలు ఒక్క పదం కూడా సంస్కృత భాషలో లేదు, ఉండదు. అది దీని గొప్పదనం. వేల సార్లు దాడులు జరిగిన ఈ భాషని నశింపజేయాలని ప్రయత్నం చేసిన దీన్ని చివరికి అమృతమైన దైవ భాషని, ఇది ఇమ్మార్టల్ లాంగ్వేజ్, దీన్ని మృత భాష అంటూ వ్యాఖ్యానించారు కొందరు. అలా చేసినా కూడా ఈ భాష ఇంత కూడా మారలా, చెక్కు చెదర్లా. ఎందుకంటే వ్యాకరణము యొక్క పటిష్టత వలన, ఈ భాషలో అక్షరాలలో పదాలలో ఉన్న దివ్యత్వం వలన ఆ గొప్పదనాన్ని, మహిమని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడు మన భాష ఎందుకు ఇంత గొప్పది అన్నది మనకి అర్థమవుతుంది. సంస్కృతం కఠినం నాస్తి సుబోధం సరళం హి తత్ భారతే భాషితం తచ్చ దేవనాగర భాషితం అని చెప్పారు. సంస్కృతం కఠినం నాస్తి, ఇది కఠినం, కష్టమైనది కాదు. సుబోధం చక్కగా బోధింపదగినది, సరళం సులభంగా ఉన్నది. హాయిగా హిందీ ఎంత సులభంగా నేర్చుకుంటామో అంత సులభంగా నేర్చుకోగలుగుతాము. తెలుగు ఎంత మధురంగా ఉంటుందో అంతకు మించిన మాధుర్యము ఈ భాషలో ఉంది. వీటన్నింటినీ మించి మహా ఉత్కృష్టత, దైవ శక్తి భరితమైన భాష కేవలము సంస్కృత భాష. మిగతా అన్ని భాషలలో కూడా భాషకి శబ్ద శక్తి ఉంటుంది,
కనుకే మనం ఒక పదం మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఆవు అనగానే మనకి మన కళ్ళ ముందు గోవు కనిపిస్తుంది. అమ్మ అనగానే మన అమ్మ, అమ్మ ప్రేమ, మన రూపము మనకి కళ్ళ తట్టినట్టు కనిపిస్తుంది. అలా ప్రతిదీ కూడా. అయితే పదాలకి శక్తి ఉంది. వాటిని అభిత, లక్షణ, వ్యంజన అంటారు. అయితే సంస్కృత భాష గొప్పదనం ఏమిటంటే కేవలము ఈ సంస్కృత అక్షరాలకు, పదాలకు శబ్దశక్తి మాత్రమే కాదు, దైవ శక్తి ఉంది, మంత్రశక్తి ఉంది. మంత్రశక్తి కలిగిన అక్షరాలు, పదాలు కలిగిన ఏకైక భాష ఈ విశ్వంలో కేవలం సంస్కృత భాష. అందుకే ఏ దైవ కార్యాలు, పితృకార్యాలు ఏవి చేసినా అన్ని మంత్రాలు సంస్కృతంలోనే ఉంటాయి. ఈ తత్వము, రహస్యము, ఆ గొప్పదనం తెలియక ఆ బ్రాహ్మణులు అన్ని మానవులకు అర్థం కాని ఏదో భాషలో వాళ్ళ గొప్పదనాన్ని, ఆ ప్రాముఖ్యతని తెలియజేయడానికి పెట్టుకున్నారంటూ కువిమర్శలు చేస్తారు. మనకి అక్షమాలిక ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో సంస్కృత భాషలోని అక్షరాలు, ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంది, ప్రతి అక్షరానికి ఒక రంగు ఉంది, ప్రతి అక్షరానికి అర్థం ఉంది, ప్రతి అక్షరానికి ఒక దివ్య శక్తి ఉంది, మంత్రశక్తి ఉంది. వాటిని గురించి ఆ ఉపనిషత్తులో చెప్పారు. అక్షమాలిక ఉపనిషత్తు అది చదవండి, మీకు అర్థమవుతుంది. మంత్రశక్తి అంటే ఏమిటి అంటే మననాత్ త్రాయత ఇది మంత్రక. దేనిని మనం అలా జపిస్తూ ఉంటే అది మనని రక్షిస్తుందో అది మంత్రం. ఏ మంత్రాన్ని మనకి తెలిసి కానీ తెలియక కానీ జపిస్తూ ఉన్నా, ఏ దైవ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నా, ఆ దేవత, ఆ మంత్ర అధిష్టాన దేవత, ఆ స్తోత్రము ఏ దేవత గురించి చెప్పబడిందో ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది, అక్కడ ఉంటుంది. మన కళ్ళతో చూడగల శక్తి ఉంటే మనం చూడగలం, మనం చూడలేం కనుక మనకు కనిపించదు. కానీ అక్కడ అమ్మ, ఆ దైవము అక్కడ వచ్చి ఉంటుంది. ఇది ఈ కాలంలో మిషన్ల ద్వారా సైంటిస్టులు కూడా నిరూపించారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే ఒక మిషన్తో దాన్ని రికార్డ్ చేస్తే మొత్తం పారాయణ అయ్యేటప్పటికల్లా శ్రీచక్రము ఆకారం, అక్కడ శ్రీచక్రం ఆవిర్భవించింది. కాలభైరవ అష్టకం చదువుతూ ఉంటే ఒక కుక్క యొక్క బొమ్మ, శ్వానం రూపం అక్కడ సాక్షాత్కరించింది. ఏ దైవాన్ని మనం సౌందర్య లహరి గానం చేస్తూ ఉంటే సాక్షాత్తు లలిత త్రిపుర సుందరి మాత యొక్క ఆకారం, ఆ చెరుకుగడ అవి పట్టుకుని అక్కడ అవతరించిందిట. అది శబ్దశక్తి, మంత్రశక్తి. ఆ గొప్పదనం అంటే అది. కనుక సంస్కృతము దేవ భాష, అంటే దేవతలు మాట్లాడే భాష. గీర్వాణ భాష, గీర్వాణులు అంటే దేవతలు కనుక గీర్వాణ భాష అని అంటాము. ఈ భాషలోని చాలా గొప్పదనాలు ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ లాగా బిందువు, అంశము అని మనం తీసుకుంటే సంస్కృతంలో మనం సంస్కృతం సంస్కృతిం నామ నా పదం వ్యర్థ సౌజ్ఞకం. ఆ సంస్కృతంలో ఒక్క పదం కూడా, ఒక్క అక్షరం, ఒక్క పదం కూడా అవసరం లేకుండా ప్రయోగించబడదు. దానికి అర్థం ఉంటుంది, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అన్వర్థాక్షరమేతద్ధి సంస్కరోతీతి సంస్కృతం. ఏ పదానికైనా దాని అర్థము అర్థవంతంగా ఉంటుంది, ఎడాపెడా ఉండదు. తర్వాత ఇది ఆ భాషని చదివే వారిని సంస్కరిస్తుంది. సంస్కృతం చదివితే మనం సంస్కరించబడతాము. అతి సహజంగా మనలోని తామస రాజస గుణాలు తొలగిపోయి ఆ ఉన్న సత్వగుణం శుద్ధ సత్వం కింద వృద్ధి చెంది దైవ గుణాలు మనలోకి వస్తాయి. దైవ గుణాలైనటువంటి అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని అంటాము. తర్వాత సత్యము, ధర్మము, సమత, ప్రేమ, త్యాగము, దానము, సహనము, తితిక్ష, ఇవన్నీ కూడా దైవ గుణాలు అలా మనకి అలవడతాయన్నమాట. ఇది సంస్కృత భాష చదవడం వల్ల, కంఠస్థం చేయడం వల్ల మన శరీరంలోని మొత్తం నాడీ మండలము, మన కండరాలన్నీ శక్తివంతమై ఉత్తేజితమవుతాయి. మన నాడీ మండల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ ఆరోగ్యవంతం అవుతుంది. మన ఎముకలకి దృఢత్వం కలుగుతుంది.
సప్త ధాతువులు చైతన్యవంతమై శక్తివంతమై ఆరోగ్యవంతం అవుతాయి. ఆ భాషలో ఉన్న గొప్పదనం అది. నమ్మినా నమ్మకపోయినా సత్యము చాలా మంది ప్రాక్టీస్ చేసి అవును అని నిరూపితం అవుతూ ఉంటే చెప్తున్నారు. ఈ కాలంలో కూడా మనం ఒక్కసారి గనక నిద్ర లేవగానే సంస్కృత వర్ణమాల అక్షరాలని చదివిన ఈ ఉ అనంటూ మొత్తం వర్ణమాల చదివితే మన శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. మన ముఖ యంత్రానికి చక్కని వ్యాయామం. దానివల్ల సంస్కృత భాష ఒక్క భాష నేర్చుకుంటే ప్రపంచంలోని ఏ భాషనైనా స్ఫుటంగా సులభంగా ఈజీగా పలకగల వాక్ శక్తి మనకి కలుగుతుంది. చాలా భాషల్లో అక్షరాలు భిన్నంగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అందరికీ సంస్కృతం పలకడం కష్టం అవ్వచ్చు, కానీ సంస్కృతం వచ్చిన వారికి జర్మన్ కానీ లాటిన్ కానీ స్పానిష్ కానీ ఏ ఇతర భాష అయినా అవి నేర్చుకోవాలి గురుముఖత. కానీ స్ఫుటంగా చదవగలుగుతారు, చెప్పగలుగుతారు. ఆ శక్తి ఒక్క సంస్కృత వ్యాకరణం నేర్చుకుంటే ప్రపంచంలోని ఏ భాషా వ్యాకరణమైనా సులభంగా మనకి వచ్చేస్తుంది. ఇంకొకటి, ఇది దైవ శక్తి గల మంత్రశక్తి గల భాష. మంత్రశక్తి అంటే ఇంకొక అర్థము మన అవబోధనే, బాగా ఆలోచన. సంస్కృతం నేర్చుకున్న వారికి సరైన మార్గంలో చక్కగా ఆలోచించగల బుద్ధి కుశలత కలుగుతుంది. ఏ భాషకైనా ఉంటుంది, కానీ ఇందులో ఎక్కువగా కనుక మంత్రశక్తి గల భాష అంటే రెండు అర్థాలు. ఇంకొకటి, సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. మన వాక్కు పరిశుద్ధం అవుతుంది. వాక్కుకి శుద్ధి కలిగేటప్పటికీ వాక్ సిద్ధి లభిస్తుంది మనకి. వాక్ సిద్ధి అనంటే మనం ఏది మాట్లాడితే అది యథార్థం, సత్యం అయిపోతుంది. మనం రామచంద్రుడిని మహర్షులందరూ కూడా సత్యవాక్, వాళ్ళు ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది. వాళ్ళ శాపాలైనా అనుగ్రహాలైనా వరాలైనా కూడా. ఎందుకంటే వాళ్ళలో వాక్ సిద్ధి, వాక్కు సిద్ధి అంటే వాక్కు వారికి సిద్ధించింది. సత్యవాక్ పాలకుడు రామచంద్రుడు. ఇలా మాట్లాడిన మాట యథార్థం అవుతుంది. అలా మనకి కూడా సంస్కృత భాషని ఉపాసిస్తే, బాగా అధ్యయనం చేస్తే శుద్ధి కలిగి ఆ వాక్ శుద్ధి వాక్ సిద్ధిగా పరిణమిస్తుంది. ఇంకా సంస్కృత భాష యొక్క గొప్పదనం ఏమిటి అంటే, సంస్కృత భాష అల్పాక్షరం అసందిగ్ధం సారవద్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్ర విదో విదుహు అని సూత్రానికి ఒక లక్షణం చెప్పారు మన వాళ్ళు. సంస్కృత భాషలో మొత్తం ఎన్ని శాస్త్ర గ్రంథాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా సూత్రాల రూపంలో ఉన్నాయి, శ్లోకాల రూపంలో ఉన్నాయి. ఎందుకంటే గద్యం ఒక పారాగ్రాఫ్ చదివి కంఠస్థం చేయడం, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ శ్లోకాలు పద్యాలు సులభంగా కంఠస్థం చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోగలుగుతాము. సూత్రాలని సులభంగా కంఠస్థం చేస్తాము, గుర్తుపెట్టుకుంటాము. సూత్రం అంటే కేవలం ఒక చిన్ని వాక్యం, చిన్న ఒక్క పదం కూడా అది ఒక సూత్రం అయిపోతుంది. 2 పదాలు ఒక సూత్రం, అలా 4-5 పదాలు ఒక సూత్రం, చిన్న చిన్నవి. కానీ దాన్ని వివరించాలి అంటే ఎంతో, ఒక 100 పేజీల వివరణ వ్యాఖ్యానం రాయగలిగినంత జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది ఒక సూత్రం. అతః బ్రహ్మ జిజ్ఞాస, ఇవి చెప్పడానికి 4 పదాల 4000 పేపర్ల మ్యాటర్ అందులో దాగి ఉంది. అంత వివరణ మనం ఇవ్వవచ్చు. సూత్రం అంటే అది. శ్లోకంలో గద్యాన్ని కంఠస్థం చేయడం, కానీ పద్యాలు బాగా చేయగలుగుతాం కదా. కంఠస్థం చేస్తే ఆ పదాల అర్థాన్ని మనం తెలుసుకుంటే ఆ శ్లోకం చెప్తే చాలు, దాని అర్థాన్ని మనం వివరించి చెప్పగలుగుతాం. అన్ని 100 పేజీల వ్యాఖ్యానము ఒక్క శ్లోకంలో మనం సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అది గొప్పదనం. మిగతా అన్ని భాషల్లో ఇంత గొప్పదనం లేదు. ఇంగ్లీష్ లో కూడా సానెట్ అని ఇదని అదని పద్యాలు ఉన్నాయి, రైమింగ్ లెటర్స్ ఉన్నాయి. కానీ ఈ శ్లోకాలలో పద్యాలలో సూత్రాలలో ఉన్నంత గొప్పదనం అనేది వాటిల్లో ఖచ్చితంగా లేదు. సూత్ర సాహిత్యం అంటే మనకి మొత్తం మన షడ్దర్శనాలు సూత్రాలలోనే ఉన్నాయి.
న్యాయ సూత్రాలు, యోగ సూత్రాలు, వైశేషిక సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, ఇంకా గౌతమ మహర్షి న్యాయ సూత్రాలు, ఈశ్వర కృష్ణ సాంఖ్య కారికలు కూడా సూత్రాలే. మనకి ఏ శాస్త్రం గ్రంథం తీసుకున్నా సూత్రాలు గాని శ్లోకాల రూపంలో గాని ఉంటాయి. ఇది దీని యొక్క గొప్పదనం. ఇంకా సంస్కృత భాషలోని ఇంకో గొప్పదనం ఏమిటి అంటే, ముందే చెప్పుకున్నాం కదా, ప్రతి పదానికి ఒక మూల రూపం ఉంటుంది అని. దాన్ని ప్రాతిపదిక అని అంటాము. నామవాచకాలకి, శబ్దాలకి రూట్ ధాతువు అంటాము, క్రియాపదాలకి. ఈ నామవాచకాల ప్రాతిపదికకి కూడా రూట్ ఉంటుంది, ధాతువు. ఆ రూట్ నుంచే మూలము, దాన్ని ధాతువు అంటాము. సప్తధాతువులు వేరే, వ్యాకరణంలో ఉండే ధాతువు వేరే. సంస్కృతం నేర్చుకునేటప్పుడు వ్యాకరణంలో ఇవన్నీ కూడా చెప్తాము. సో ఆ ధాతువుకి వికరణాలు కలుపుతాం, ప్రత్యయాలు కలుపుతాము, శబ్దాలు ఏర్పడుతూ ఉంటాయి. భాష అగాధం, అనంతమైన ఈ భాష వస్తుంది. ఆ మూల ధాతువుకి ఏ అర్థం ఉంటుందో ఆ అర్థము ఈ పదాలలో ఉంటుంది. అయితే ఆ అర్థం మారుతూ ఉంటుంది. ఈ ప్రత్యయాలు అవన్నీ కలవడం వల్ల ఉపసర్గలు, 22 ఉపసర్గలని ఉన్నాయి, అవి కలవడం వల్ల అర్థాలు మారుతాయి. ఇప్పుడు మనం రాముడు అన్నాము, అది ఒక నామవాచకం కదా. ఆ నామవాచకానికి ప్రాతిపదిక రామ. రామ అన్నది ప్రాతిపదిక, దానికి సాహలంతం, స్వౌజసమోచే స్థాభ్యాంభిస్ జ్ఞేభ్యాంభిస్ జ్ఞస్భ్యాంభిస్ జ్ఞస్వోసం జ్ఞీవో సుప్పు. ఇవి విభక్తి ప్రత్యయాలు సంస్కృతంలో. డుమువులు ప్రథమ విభక్తి లాగా. రామ అన్న బేసిక్ ఫామ్ కి రమ అనేది ధాతువు. రమ టు ఎంజాయ్, రమతే. రమ అంటే రమించేవాడు, ఆనందించేవాడు, ఆనందింప చేసేవాడు అనే అర్థం కల ధాతువు. రమ ధాతువుకి ప్రాతిపదిక రామ. రామకి సు కలిపితే రామక, అది ఒక శబ్దం, రాముడు. అది ప్రాతిపదిక అయిందిగా, రామ శబ్ద ప్రత్యయాలు కలిపాం. అది రమ అన్నది ధాతువు, దాని మీద నుంచి రమతే అనే క్రియాపదం ఏర్పడింది. విరమతే అని అంటాము ఉపసర్గ కలిపితే. సో అలా రమతే ఇతి రామః, రమయతి ఇతి రామః అని వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పగలుగుతాం. మిగతా అన్ని భాషల్లో ఇలా ఎటిమలాజికల్ మీనింగ్ అంటాము, చెప్పలేం. సంస్కృత భాషలో మట్టుకు మనం ఇలా వ్యుత్పత్తి అర్థాన్ని చెప్తాము. మనకి యాస్కాచార్యులు అని షడంగాలు ఉన్నాయిగా, శిక్షా వ్యాకరణం నిరుక్తం జ్యోతిషం కల్పం ఛందస్సు. శిక్షా వ్యాకరణం ఛందో, నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్యేతి షడంగాని. నిరుక్తం అనేది వాటిల్లో ఒకటి, అంగము వేదానికి. ఈ వేదాంగాలు చదివి ఆ జ్ఞానంతో వేదాలు చదవాలి. నేరుగా వేదం చదవలేరు ఎవరు కూడా. ఆ యాస్కుడు అనే ఒక మహర్షి, యాస్క ఆచార్యుల వారు నిరుక్తము అనే ఒక గ్రంథం, అందులో అన్ని పదాలకి పర్యాయవాచక పదాలు, అన్ని పదాలకి వాటి మూల రూపాలు, వాటి అర్థాలు అన్ని వివరించారు. ఇది ముఖ్యంగా వేదం నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన నిఘంటువు. తర్వాత అమరకోశం, శబ్దమంజరి, అనేకమైన బుక్కులు వచ్చాయి. సో అందులో మనకి ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పారు ఆయన. సంస్కృత భాష గొప్పదనాలలో ఒక గొప్పదనము ప్రతి పదానికి కూడా మూల రూపం ఉండడము, దానికి వ్యుత్పత్తి అర్థము చెప్పగలగడము. మనము ముకుందుడు అని కృష్ణుణ్ణి నమస్కరిస్తాము. ముకుందః అంటే ముక్తిం దదాతి ఇది ముకుందః, ముక్తిని ఇచ్చేవాడు ముకుందుడు. అలాగే నారదః, నారం దదాతి ఇది నారదః, నారం అంటే జ్ఞానము, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. నారాయణః, నారము అంటే జలములు, నారము జలములు, అయనము అంటే ఇల్లుగా కలవాడు. క్షీరసాగరం మీద హాయిగా శేష శాయి, వటపత్ర శాయి కూడా కదా. సో అలా ప్రతి పదానికి వాసుదేవః అంటే వసతి అస్మిన్ ఇతి, యావత్ విశ్వంలో అంతటా వసటు లివ్, వసతి ఉండటం అనే అర్థము. యావత్ విశ్వంలో అంతటా ఉన్నవాడు వాసుదేవుడు. అలా ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి అర్థం చెప్పుకోవచ్చు. ఇంకా సంస్కృత భాషలోని మరొక గొప్పదనం ఏమిటి అంటే, ఒక్క అర్థాన్ని చెప్పడానికి అనేక పదాలుంటాయి, ఒక్క పదానికి అనేక అర్థాలుంటాయి. అలా నార్మల్ గా మిగతా భాషల్లో ఉండవు.
ఉన్న ఒకటి రెండు ఉంటాయి, ఇక్కడ అనంతంగా ఉంటాయి, చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు మనం వాటర్, జలం, నీరు అని చెప్పాలి. మంచినీళ్ళు నీరు అనాలంటే నీరము అన్నది కూడా సంస్కృత పదమే, తెలుగులోకి మనం తీసుకున్నాం. జలం, వారి, నారం, ఆపహ, ఎన్నో పదాలు, అందుకే అబ్ది అంటాము సముద్రాన్ని. అలాగే ఒక్క పదానికి అనేక అర్థాలు కదా. హరిహి, హరి అని తీసుకుంటే హరిహి అంటే శ్రీమన్నారాయణుడు. హరి, హర రెండు పదాలు కూడా హరించేవాడు అంటే తాపాలు, పాపాలు, బాధలు, ఈ లౌకిక బంధనాలని నుంచి విముక్తి కలిగించేవాడు. హురు, హర అనే ధాతు మించే అవి వచ్చాయి. ఆ హరి అనంటే నారాయణుడు, హరి అంటే కోతి, హరి అంటే సింహము, గుర్రం అనే అర్థం కూడా ఉంది, అనేక అర్థాలు. ఆకాశము, స్కై అనే పదాన్ని తీసుకుంటే దానికి అనేక పర్యాయ పదాలు. దివము అంటాము, అభ్రము, వ్యోమము, పుష్కరము, నభము, అంబరము, వియత్ అని అంటాము. వియత్ అంటే కూడా ఆకాశం, గగనము అని అంటాము. విహాయసము, తారాపథము, రోదసి, ఎన్ని పదాలు, అన్నిటికీ అర్థం ఒక్కటే, ఆకాశం. సంస్కృత భాషలోని ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్క పదంతో మనం అనేకమైన పదాలని ఉత్పత్తి చేయవచ్చు, పుట్టించవచ్చు. మనకు ఆ జ్ఞానం, భాషా జ్ఞానం ఉండాలి. మనకు ఆ నాలెడ్జ్ ఉంటే మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు జలము అనే ఒక్క పదాన్ని మనం తీసుకుంటే ఆ జలము నుంచి జలనిధి అంటే స్టోర్ హౌస్ ఆఫ్ వాటర్, సముద్రం. నదులు, సముద్రాలని మనం జలనిధులు అని అంటాం. జలనిధి అంటే సముద్రమే, మనకి నదులను కూడా అనొచ్చు. జలాంజలి, జలములు చేతిలోకి, అంజలి కట్టిస్తాం కదా ఇలా నమస్కార ముద్ర. అంజలిలో జలం తీసుకుని ఇలా తర్పణాలు వదులుతాము, అర్ఘ్య ప్రదానం చేస్తాము సూర్య భగవానుడికి, గాయత్రి మాతకు, దేవతలకు. సో దాన్ని జలాంజలి, జల అంజలి, జలములతో నిండిన అంజలి అని అంటాము. అలాగే మనం జలాధిపహ, జలానికి అధిపహ పదం కలిపితే జలాధిపుడు అంటే వరుణ దేవుడు, జలాధి దేవత. అలా ఇంకా జలార్కహ, అర్కుడు అంటే సూర్యుడు, సూర్య బింబము జలములో పడితే జలార్కుడు అని అంటాము. జలాంటకహ అంటే అది షార్క్, చేప, సముద్రాలలో ఉండేటటువంటి ఒక పెద్ద చేప. అలా ఇంకా జలాకారము, జలము ఒక ఆకారాన్ని దాలిస్తే జలాకారము, అది ఫౌంటైన్, ఫౌంటైన్ రూపంలో ఇలా పడుతూ కనిపిస్తుంది. జలాశయము, జలములకి ఆశయం, చెరువులు, పాండ్స్, లేక్స్ అంటామే, అలా అనేకమైన పదాలు తయారు చేయొచ్చు. సంస్కృత భాషలోని ఇంకో గొప్పదనం ఏమిటి అనంటే సంస్కృత భాషలో వ్యవహరించడం వల్ల, సంస్కృత భాషని నేర్చుకోవడం వల్ల, మాట్లాడడం వల్ల మనము ప్రకృతికి దగ్గరగా ఉంటాము, పరమాత్మకి దగ్గరగా ఉంటాము. ఎందుకు అనంటే ప్రకృతి సహజమైన భాష సంస్కృత భాష. అలాగే పరమాత్మ దేవ భాష, గీర్వాణ భాష అని చెప్పుకున్నాం కనుక దైవ సన్నిధికి మనని తీసుకువెళ్లేందుకు అర్హమైన శక్తి కలిగిన భాష దేవ భాష, సంస్కృత భాష. ఇంకొక ముఖ్యమైన అంశం సంస్కృత భాష యొక్క గొప్పదనాలలో ఏమిటి అనంటే ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువుకి కూడా భగవంతుడే పేరు పెట్టాడు. మనకి చిన్నప్పుడు చాలా సందేహాలు, మన అమ్మని అడుగుతూ ఉంటాం, లేకపోతే నాన్నగారిని అడుగుతాము. ఈ కాకరకాయని ఎందుకు అనాలి, గాలి వీస్తే దీన్ని గాలి అని ఎందుకు అనాలి, అలాగే దీన్ని మంచినీళ్ళు అని పేరు ఎవరు పెట్టారు, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఎవరు పెట్టారు ఈ పేర్లు, అలాగే అన్ని ఏదో అడుగుతాం. ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు అంటే పరమాత్మే పెట్టాడు. దాన్ని మహర్షులు మనకి చెప్పారు. మహర్షులు తపస్సమాధి స్థితిలో వారిలో నుంచి ఉద్భవించిన ఋతంభర శక్తి, ఋతంభరము అనేది ఒక ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ప్రకృష్టమైన జ్ఞానము, ఒక దివ్యమైన శక్తి, అలౌకిక శక్తి. ఆ శక్తితో వారు పరమాత్మ వాక్కులు విన్నారు, పరమాత్మని దర్శించారు, ఆయన చూపించిన మంత్రాలని దర్శించి ద్రష్టలయ్యారు. మనకి ఆ దేవీ దేవతల రూపాలని వాటిని వారు చెప్తే విగ్రహాల రూపంలో, బొమ్మల పెయింటింగ్స్ రూపంలో మనం తెలుసుకుంటున్నాము. సో ఇలా సంస్కృత భాషలో ప్రతి పదానికి ఆ ఆ వస్తువు యొక్క లక్షణాలని ఆ పేరు తెలియజేస్తుంది. పృథ్వీ అన్నాం,
పృథివీ ఆప తేజో వాయుర్ ఆకాశ. ఇవి పేర్లు మన పంచభూతాలకి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అని తెలుగులో అంటాం మనం. పృథివీ అనే పేరు ఎందుకు వచ్చింది భూమికి అంటే ప్రథయతి ఇది పృథ్వీ, ఇలా విస్తరిల్లి ఉంది, అంతా విస్తరించి ఉంటుందిగా కనుక దాన్ని పృథ్వీ అని అంటాము. జలము, జలం అంటాం కదా మంచినీళ్ళని. జడయతి ఇది జలం, నీటి యొక్క సహజ లక్షణం చల్లగా ఉండడం. బద్రీనాథ్, కేదార్నాథ్లు వెళితే అసలు మనలాంటి వాళ్ళం అక్కడికి వెళ్తే వణుకు, ఆ కప్పిన రగ్గులు తీబుద్ధి కాదు. ఎంత వేడి నీళ్లు వాళ్ళు మరిగించి ఇచ్చినా స్నానం చేయడానికి తీసుకెళ్ళి స్నానం చేసే లోపలే అవి చల్లబడిపోతాయి, అంతటి చల్లదనం. ఆ నీళ్లలో చేయి పెడితే ఇంకా చేతికి స్పర్శ తెలీదు, నంబుగా అయిందంటామే. అలా జడీభూతం అవుతాయి. జడీభూతము చేస్తుంది కనుక జలము, అది దాని సహజ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇంకా తేజస్సు అంటాం. తేజ అంటేనే కాంతి, వెలుగు. పృథివ్య తేజో, తేజ అంటే అగ్ని, ఆ తేజస్సు అంటే కాంతి కలది, వేడి ఉష్ణత కలది అని అర్థం కనుక దాన్ని తేజస్సు. వాయుకు అన్నాము. వాతి ఇది వాయుకు, వీస్తుంది, చల్లని గాలి వీచింది, నాకు స్పర్శకి తెలిసింది అని అంటాం మనం. అలాగే ఆకాశము, స్కై. ఆకాశం అంటే ఆ సమంతాత్ కాశతి, కాశ అంటే ప్రకాశం, ప్రకాశిస్తుంది, వెలుగుతూ ఉంటుంది, అన్ని వస్తువులు ఉండడానికి అవకాశాన్ని ఇస్తోంది కనుక అది ఆకాశము. ఆకాశం లేకపోతే వస్తువులే లేవు, మనమే లేము, ఏదీ లేదు, అంతటా ఆకాశం ఉంది. ఇలా ఇవి కాక ఇవి పంచభూతాలకి చెప్పాము. అలాగే మిగతా వస్తువులకి కూడా వాటి లక్షణాలని తెలియజేసేవి వాటి పేర్లు అవుతాయి. అలా ఆ భాష యొక్క గొప్పదనం అది. ఇవి కాక సంస్కృత భాషకి మనం ఎన్నో ప్రత్యేకతలు చెప్పుకున్నాం కదా. అన్నిటికంటే రెండు అత్యంత ముఖ్యమైన రెండు లక్షణాలు, గొప్పదనాలు ఉన్నాయి. ఆ రెండు గొప్పదనాల వల్ల సంస్కృత భాష మాత్రమే ఈ ప్రపంచంలోని సర్వ భాషలలోకి కూడా కంప్యూటర్ కి మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ అని అందరూ ప్రపంచ మేధావులు నిర్ధారించారు, మనం కాదు. సో ఎప్పుడో చెప్పారు ఇది. కొన్నేళ్ళు అయ్యేటప్పటికి, ఒక 20 ఏళ్ల తర్వాత 2025 2030 మధ్య ప్రాంతానికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా ఈ కంప్యూటరైజ్డ్ అయిపోతుంది అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే చెప్పారు. మురళీ మనోహర్ జోషి గారు అప్పుడు చాలా వివరంగా, ఎంతమందినో ఐటీ నేర్చుకోండి, సంస్కృత భాష నేర్చుకోండి, కంప్యూటర్ నేర్చుకోండి, కంప్యూటర్ కి సూటబుల్ లాంగ్వేజ్ సంస్కృతం అని చెప్పారు. ఆ రెండు కారణాలు ఏమిటి అనంటే, సంస్కృత భాష యొక్క ఫొనెటిక్స్ అంటామే, శబ్ద శక్తి. మనం వ్యాకరణంలో సంజ్ఞా ప్రకరణం అని నేర్చుకుంటాము. ప్రతి వేదానికి కూడా ఉపనిషత్తులు ఉంటాయి. ప్రతి ఉపనిషత్తుకి దానిదైనటువంటి సంజ్ఞా ప్రకరణ గ్రంథాలు దానికి ఉంటాయి. అలా అంటే దాన్ని ఎలా ఉచ్చరించాలి, శబ్దం ఎలా పలకాలి అన్నది. సంస్కృత భాషలో మనము ఎలా ఉచ్చరిస్తామో అలాగే వ్రాస్తాము, ఎలా మనం వ్రాస్తామో అలాగే చదువుతాము, అలాగే ఉచ్చరిస్తాము. మన ప్రొనౌన్సియేషన్ అనేది మనము రాసిన అక్షరాలకి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. మిగతా ఏ భాషలోనూ లేదు. మన తెలుగులో 80% పైన అలాగే ఉంటుంది. కానీ కొన్ని పదాలు పలకడం ఒకలా, రాయడం ఒకలా రాస్తాము, మరొకలా పలుకుతాము. ఇంగ్లీష్ లో అయితే అక్షరాలే సైలెంట్, మనకి సైలెంట్ అన్నది సంస్కృతంలో ఉండనే ఉండదు. సైకాలజీ అనాలంటే పి సైలెంట్ అంటారు, బియుటి బట్టు, పియుటి పుట్టు. చిన్న పిల్లలు కూడా అడిగేది బియుటి బట్ట అయితే పియుటి పట్టవాలి, ఎందుకు పుట్టు అంటారు. ఇది పుట్టు అయితే అది బుట్టు కదా. అన్ని భాషలలో కూడా ఇలా ఉంటుంది. కానీ సంస్కృతంలో ఎలా రాస్తామో అలాగే చదువుతాం, ఎలా చదువుతామో అలాగే రాస్తాము. ఇది మెయిన్ రీజన్. దీని వల్ల సంస్కృతం కంప్యూటర్ కి మోస్ట్ సూటబుల్ లాంగ్వేజ్ అయింది. రెండవ కారణము సింటాక్స్ అంటాము, వాక్య నిర్మాణ పద్ధతి.
మనం కర్త కర్మ క్రియ ఉంటుంది కదా వాక్యంలో. ఈ కర్త కర్మ క్రియ ఇంగ్లీష్ లో కానీ ఏ భాషలో అయినా కర్మని తీసుకెళ్లి కర్త స్థానంలో పెట్టిన, కర్త పదాన్ని కర్మ స్థానంలో పెడితే అర్థం మొత్తం మారిపోతుంది. రాముడు రావణుని సంహరించెను కదా, ఈ నీ అన్న తీసి రావణుణ్ణి అక్కడ పెట్టామనుకోండి, రావణుడు రాముని అని రాస్తామనుకోండి, అర్థం ఎలా అయిపోయింది? అన్నీ కూడా ఇలా మొత్తం మారిపోతాయి. సంస్కృతంలో మట్టుకు ఆ పదము యాజ్ ఇట్ ఈస్ గా ఈ పదాన్ని అక్కడ పెడతాము, ఆ పదాన్ని ఇక్కడ పెడితే స్థలాలు కర్త స్థానంలో కర్మ వచ్చిన, కర్మస్థానంలో క్రియ వచ్చిన, క్రియస్థానంలో కర్త వచ్చిన, కర్మ వచ్చిన, ఎలా మారినా కూడా అర్థంలో మార్పు అనేది ఉండదు. అది గొప్పదనం. ఈ సింటాక్స్ గొప్పదనం వల్ల మనం సంస్కృత భాషని కంప్యూటర్ కి మోస్ట్ సూటబుల్ అన్నాము. మనం రామః పుస్తకం పఠతి అనే ఒక చిన్న వాక్యం తీసుకుంటే, రామః పుస్తకం పఠతి, రాముడు పుస్తకమును చదువుతున్నాడు. పుస్తకం రామః పఠతి, పుస్తకమును రాముడు చదువుతున్నాడు. పఠతి పుస్తకం రామః, పఠతి రామః పుస్తకం. మనం 6 రూపాలు చేయొచ్చు ఈ 3 పదాలతో, ఒక్కదానికి కూడా అర్థంలో తేడా రాదు. అలా పెద్ద పెద్ద వాక్యాలైనా అంతే, చిన్నది మనం ఊరికే చెప్పుకుంటున్నాము. అలాగే మనం సంస్కృత భాష యొక్క గొప్పదనం, ఎన్ని గొప్పదనాలు ఉన్నాయో ఇందులో అగాధము అనంతము. ఎందుకు? అసలు ఆ సంస్కృత భాష అన్నది దివ్యత్వాన్ని కలిగిన భాష కనుక సంస్కృత భాషని మనం నేర్చుకుంటే మనకి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, సాంఘిక పరమైన ఆరోగ్యం కలుగుతుంది. మన ఆరోగ్యం వృద్ధి అవుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, దైవ అనుగ్రహం కలుగుతుంది, వాక్ శుద్ధి కలుగుతుంది. వాక్ సిద్ధి మన నిష్ట మీద, మన ప్రయత్నం మీద, మనలోని సంస్కారం మీద, దైవ అనుగ్రహం మీద. యమేవైష వృణితే తేన లభ్యః అని అన్నారు. అది పరమాత్మ అనుగ్రహం. షడ్భిర్మానవ యత్నేన సప్తమం దైవ చింతనం. కనుక మనకు అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ ప్రపంచం మొత్తంలో పరిపుష్టమైన శబ్దశక్తి, వ్యాకరణ పుష్టి, భాష పుష్టి, భావాల పుష్టి, ఆ విషయ పరిజ్ఞానం యొక్క పుష్టి అన్నీ కూడా ఉన్నటువంటి భాష ఏది అంటే సంస్కృత భాష. సంస్కృత భాషలో ఉన్నన్ని శబ్దాలు సంస్కృతంలో 2220 ధాతువులు ఉన్నాయని చెప్తారు వ్యాకరణజ్ఞులు. కానీ 2,02,00,000 పదాలని ఉత్పత్తి చేయగలిగినంత శక్తి అందులో ఉంది. దానికి ఉన్నటువంటి 22 ఉపసర్గల వల్ల, కొన్ని కృత్ ప్రత్యయాలున్నాయి, తథితాల వల్ల, ఇతర ప్రక్రియల వల్ల మనం ఉన్న పదాలని అనేకంగా చేయగలుగుతాం. సో భారతస్య ప్రతిష్టా ద్వే, సంస్కృతం సంస్కృతి తథా అనంటూ చెప్పారంటే భారతదేశం యొక్క ప్రతిష్ట, గొప్పదనము మన సంస్కృతిలో ఉంది, మన సంస్కృత భాషలో ఉంది. మన సంస్కృత భాషలో ఉన్నటువంటి అనంతమైన జ్ఞాన రాశి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాల యొక్క మూల గ్రంథాలన్నీ కూడా మన సంస్కృతంలో ఉన్నాయి. కనుక సంస్కృత భాష చాలా గొప్పది. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అని అంటే మీ అందరికీ తెలిసిందే. మనకి సంస్కృతంలో మన ఉపనిషత్తుల్లో మనకున్న విద్యల యొక్క లిస్టు వరసలు ఇన్ని కుప్పలు గుప్పలుగా మనకున్న విద్యల పేర్లను ఇచ్చారు. వాటిలో చాలా పేర్లు మనకి తెలియని కూడా తెలియవు. అలా మామూలుగా మనకి ఏదో జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదము, జలాంతర్గామి విద్య, వ్యోమగామి విద్య, ఏదో భూగర్భ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఇలాంటి పేర్లు. ఇవి కాకుండా లక్షల వేల విజ్ఞాన కణులు గనులు అన్నీ కూడా మన సంస్కృత భాషలో ఉన్నాయి, మన సనాతన ధర్మములో ఉంది. కనుక మానవ జీవిత పరమ గమ్యాన్ని మనం పొందాలి అంటే, ఇహ జీవితంలో సుఖంగా జీవించాలన్నా, పరములో శుభాలు పొందాలన్నా, ముక్తి పొందాలన్నా కూడా అందరము సంస్కృత భాషని అధ్యయనం చేయాలి. మన సనాతన ధర్మములో మహర్షులు ఏమి చెప్పారో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని మనం ఆచరించాలి.
మనం ఆచరిస్తున్న దాన్ని అందరికీ కూడా బోధించాలి. మన సనాతన ధర్మపు గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేయాలి, సర్వ మానవాళికి తెలియజెప్పాలి. మన భారతదేశం ఒకప్పుడు ఎలా అత్యున్నతమైన గురు స్థానంలో, యావత్ విశ్వానికి గురు స్థానంలో ఉండేదో తర్వాత పడగొట్టబడింది. విమతస్తులు, విదేశస్తులు, పాశ్చాత్యుల వలన మన దేశంలో ఉన్న ఆత్మద్రోహులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు, భాషాద్రోహులు ఉన్నారు. వారిలో కూడా మార్పు రావాలి, చైతన్యం రావాలి. దేశభక్తి, దైవ భక్తి కంటే గొప్పది దేశభక్తి. దేశభక్తి ప్రతి మనిషిలో కూడా రావాలి అని మనం పరమాత్మని ప్రార్థిస్తూ సనాతన ధర్మాన్ని నేర్చుకుందాము, తెలుసుకుందాము. అతిథి, బోధ, ఆచరణ, ప్రచారణ అనేవి 4 మార్గాలు. మనం తెలుసుకోవాలి, చదవాలి, అధ్యయనం చేయాలి, గురుముఖత వినాలి, గురు శుశ్రూష చేసి జ్ఞానాన్ని సంపాదించాలి, గ్రంథాలని పఠించాలి. దాన్ని శ్రవణము, మననము, నిధిధ్యాసన అంటారు. అతిథి, బోధ, ఆచరణ, ప్రచారణ. అతిథి నేర్చుకోవడం, బోధించడం, ఆచరణ ఆచరించడం, ప్రచారం చేయటం. ఈ మార్గాల ద్వారా వ్యాప్తి చేద్దాము. ఇది మన బాధ్యత. సో ఇవాల్టికి స్వస్తి. రేపు వేదముల గురించి చెప్తాను. శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ధన్యవాదాలు గురువు గారు. అనర్గళంగా 1 గంటన్నర సేపు మీరు సంస్కృత భాష గురించి చక్కగా చెప్పారు. సభ్యులకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ప్రార్థన చేసుకున్న తర్వాత మనం అడుగుదాము. స్వామి గారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు రోహిణి కుమార్ గారిని జనగణమన పాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. चाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. జై హింద్. ధన్యవాదాలు రోహిణి కుమార్ గారు. ఇప్పుడు ఎవరికైనా
ప్రశ్నలు ఉంటే మేడం గారు సమాధానాలు ఇస్తారు. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నించవచ్చు. వెంకటేశ్వర్లు గారు, మీరు వీడియో ఆన్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నా. డి వెంకటేశ్వర్లు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వినిపించడం లేదు. వినిపిస్తుందండి. ఇప్పుడు హలో, ఇప్పుడు వినిపిస్తుందండి. వినిపిస్తుంది సార్, అడగండి. అమ్మ విశాలాక్షి గారు చాలా చక్కగా చెప్పారండి. అసలు సంస్కృతం భాష గురించి అసలు మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. అనర్గళంగా 1.5 hours చాలా అసలు వాల్యూ ఎడిషన్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఈ సనాతన ధర్మాన్ని కూడా టచ్ చేస్తూ చాలా అద్భుతంగా చెప్పారు. ఎక్కడ మధ్యలో మంచినీళ్ళు కూడా తాకుండా 1.5 hours చెప్పారు. చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం అండి. శుభం. ఓకే, వాసుదేవ్ గారు, వాసుదేవ్ మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం, ఇప్పుడు నమస్కారం. ఒక చిన్న సందేహం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ భారతదేశంలోనే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలోనే తెలుగు ప్రతి మాండలికాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకి లేకపోతే ఒక 500 కిలోమీటర్లకి లాంగ్వేజ్ మారుతుంది. ఇప్పుడు ఈ సంస్కృతం అనేది ఈ అఖండ భారతంలో, ఇన్ఫాక్ట్ జంబూ ద్వీపంలో ఇంకా చెప్పాలంటే ఎన్నో యుగాల నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ భాష పండితులు మాట్లాడుతున్నారు, పామరులు కూడా అదే మాట్లాడుతున్నారు, అన్ని వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీనిలో ఎటువంటి మార్పు రాలేదు అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ఇంకా ఏ మాండలికాలు కూడా ఏర్పడలేదంటారా? ఆల్రెడీ చెప్పాను మీకు, ఎందుకు మార్పు ఏర్పడదు అంటే ఇది దేవ భాష కనుక ఈ భాషలో దివ్య శక్తి ఉంది అని మనం ఈ భాషకి చెప్పుకున్నాము. వేరే ఏ భాషలు ఈ భాషని ప్రభావితం చెయ్యవు. ఈ భాష అన్ని భాషలని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అవన్నీ ఇందులోంచి పుట్టాయి కనుక. ఈ సంస్కృత భాషలోని వ్యాకరణం యొక్క పటిష్టత వల్ల సంస్కృత భాష చెక్కు చెదరకుండా అలా ఉంది. ఆ వ్యాకరణాన్ని ఇప్పుడు కొద్ది సరళం చెయ్యాలి, మాట్లాడే భాషగా దీన్ని చెయ్యాలని ఈ మధ్య ఆధునిక కాలంలో కొద్ది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా ఒరిజినల్ గా దానిలో ఉన్న గొప్పదనం, ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం. ఆ గ్రేట్నెస్ అనేది వీళ్ళు తీసేయలేరు, ఎందుకంటే అది దైవదత్తమైంది గనక. అన్ని భాషలు భగవంతుడిస్తే వచ్చినవే, కానీ మానవుల ప్రవర్తనతో అవి మార్పు చెందుతాయి. ఇది మార్పులకి లోనవని భాష, అదే దాని గొప్పదనం. అందువల్లే మార్పులు చెందకుండా ఉంది. కానీ మాండలిక భేదాలు అన్నవి సంస్కృతంలో కూడా కొద్దిగా ఉన్నాయి. అందుకే మాగధి, సౌరసేని, మైథిలి ఇవన్నీ పాలి, ప్రాకృతము ఇవి వచ్చాయి కదా. ఇవి కూడా సంస్కృతంలోంచే వచ్చాయి. కానీ ఆయా ప్రాంతాలలో కొద్ది పదాలు ఒక భిన్నమైన పద్ధతిలో మాట్లాడడం అనేది ఉంది. ఆంజనేయ స్వామి మనకి సుందరకాండలో, రామాయణంలో ఆంజనేయుడు సీతామాత దగ్గరికి వెళ్ళినప్పుట మైథిలి భాషలో మాట్లాడాడు అని ఉంది. ఎందుకు? ఆవిడ మిథిలా నగరపు రాజు కూతురు. సో ఆ మిథిలా నగరంలో వారు ఎలా మాట్లాడేవారో ఆ పదాలతో అలా మాట్లాడితే తన పుట్టింటి వారి ఆ పదాలు వినిపించేప్పటికీ ఆ ఆత్మీయత భావన కలుగుతుంది కదా అని అక్కడ చెప్పారు. కానీ సంస్కృత పదాల్లో ఏం తేడా లేదు, ఆ ఒరిజినల్ గా ఎలా ఉందో అలాగే ఉంది. కానీ దాన్నే మైథిలి అని అన్నారు. అంటే చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఆ పదజాలంలోనూ మాట్లాడే స్టైల్లోనూ ఉంటుంది. ఇప్పుడు వేద మంత్రాలే ఉన్నాయి, ఉపనిషద్ మంత్రాలు, గాయత్రి మంత్రమే ఉంది.
మన దక్షిణాదిలో నిజానికి మంత్రాలన్నీ కూడా వేద మంత్రాలు స్వరంతో ఉచ్చరిస్తాము. ఉదాత్త అనుదాత్త స్వరితాలు. కనుక ప్రపంచంలో ఎక్కడైనా ఒకే పద్ధతిలో దాన్ని గానం చేయాలి, దాన్ని చదవాలి, దాన్ని మననం చెయ్యాలి. కానీ ఉత్తరాది వాళ్ళ స్టైల్ కొద్ది భిన్నంగా ఉంటుంది, దక్షిణాది వారిది కొద్ది తేడా ఉంటుంది. మరి ఎలా ఉంది అంటే అదే ప్రాంతీయ భేదము అని చెప్తారనమాట. స్వరాలు అలాగే ఉండి కూడా ఉచ్చారణలో తేడా తెలుస్తుంది. అలా చిన్న భిన్నమైన తేడాలు ఉన్నాయి, కానీ ఉన్నట్లు కనిపించవు. వేరే భాషల పదాలు మన సంస్కృత భాషలోకి రాలేదు, వచ్చే అవకాశం లేదు, రావు. కనుక ఈ భాష గొప్పదనము మహిమ ఇంటాక్ట్ గా ఉంటుంది, అది చెడిపోదు ఎప్పటికీ కూడా, దాని శక్తి తగ్గదు. ధన్యవాదాలు. నెక్స్ట్ మూర్తి గారు, దువ్వూరి ఎల్ఎన్ మూర్తి గారు, మీ ప్రశ్న. అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. చాలా చాలా బాగా చెప్పారండి. మీలాంటి వాళ్ళు మీకు దొరికేది ఆ దేవతల అనుగ్రహించిన శక్తి అని అనుకుంటే, మీలాంటి వాళ్ళు మాకు దొరకడం, మీ దగ్గర నుంచి మేము సంస్కృతం నేర్చుకోవడం కూడా అంతే అని నేను అనుకుంటున్నా. ఆ దేవతా భాగ్యం అని అనుకుంటున్నా. మేడం గారు, అదేనండి వాసుదేవ మూర్తి గారు అడిగిన డౌట్ నాకు ఉంది. ఇప్పుడు తెలుగు నేర్చుకున్నంత మాత్రాన నేను మామూలుగా ఏదో తెలుగు చదువుతాను, తెలుగు రాస్తాను అలా ఉంటుంది, కానీ మహా అయితే ఒకటో అంటే కొంచెం పోతన పద్యాలు చదువుకోగలుగుతా. బట్ ఇప్పుడు ఈ శ్రీనాథుడు ఇలాంటివి రాసినవి చాలా గ్రాంధిక భాషలో ఉంటాయండి. అవి చదవడం అంటే చదవచ్చు, కానీ చదవడం కష్టం ఉంటుందండి, అర్థం చేసుకోవడం కూడా కష్టం ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నానంటే, ఎప్పటికైనా భగవద్గీతను కానీ, సౌందర్య లహరి కానీ ఇలాంటివన్నీ నాకు వచ్చిన వాటి అర్థాలు నాకు అర్థవంతంగా నేర్చుకోగలుగుతాను అన్న ఉద్దేశంతో నేర్చుకుంటున్నాను. సో ఈ సంస్కృతం నేర్చుకోవడంతో నాకు అలాంటిది ఏమైనా ఫలిస్తుంది అని అంటారా? అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు రాసిన రచనలు నేను చదివి నేర్చుకోగలుగుతానంటారా? అంటే నేర్చుకోగలగడం అంటే అర్థం చేసుకోగలిగిన అంటారా? అర్థం చేసుకోవడం అని అంటే ఒక దాన్ని చెప్తా. ఇప్పుడు సౌందర్య లహరి అన్నారు. సౌందర్య లహరి లాంటి దివ్యమైన ఆ ప్రకరణ గ్రంథాలు అవి ఉపాసన కదా. సౌందర్య లహరి పదాల అర్థం తెలిస్తే, ఆ శ్లోక భావం తెలిస్తే, అది మీకు పరిపూర్ణమైన ఆ వెనకాల ఉన్న తాత్వికత, వేదాంతపరమైన అర్థము అది అర్థం అవ్వదు. అది భాష్యముల వలన, మన ఉపాసన బలం వల్ల, బోధించే గురువుల వల్ల, మీ నిష్ఠ వల్ల మీకు అమ్మవారి అనుగ్రహంతో రావాలి. అది ప్రతి శ్లోకము మంత్రగర్భితం, ప్రతి శ్లోకము అది ఒక దివ్యమైన ఫిలసాఫికల్ మీనింగ్ అంటామే ఇంగ్లీష్ లో, అలా తాత్వికమైన అర్థాలు ఉన్నాయి. అవన్నీ బోధపడతాయి అని సంస్కృతం నేర్చుకున్నంత మాత్రాన అవన్నీ అర్థం కావు. అది జీవ సంస్కారం ఉండాలి, సరైన గురువు ఉండాలి, లేదా ఆ భాష్యములు చదివిన వారు చెప్తే వింటే అర్థమవుతాయి. మామూలుగా మీ ఉద్దేశము ఓకే, రామాయణం భారతం లాంటివి కానీ, మామూలు గ్రంథాలు కానీ, భగవద్గీత కానీ, చిన్న చిన్న శ్లోకాలు, కావ్యాలు, నాటకాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు సంస్కృతం నేర్చుకోవడం వల్ల. ప్రవేశ పరిచయ శిక్షా కోవిద సంస్కృత భారతి వారు నిర్వహిస్తున్నారు. ఇలాగే మన భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. వారందరూ వేరే వేరే పేర్లు పెట్టారు. ఏదో సరళ సంస్కృత పాఠమాల అంటూ లెవెల్ 1, 2, 3, 4 అలా ఆ నెమ్మది నెమ్మదిగా లెవెల్ బై లెవెల్, మెట్టు మీద మెట్టు ఎక్కినట్లుగా కింద నుంచి అక్షరమాలతో మొదలు పెట్టి చిన్న పదాలు, పెద్ద పదాలు, వాక్యాలు, సింటాక్స్, వ్యాకరణం, అలంకారం, ఛందస్సు, సందులు, సమాసాలు, ఇలా ఒక లెవెల్లో మీరు ఒక స్టేజ్ వరకు, ఇప్పుడు పియూసీలో, ఇంటర్లో, డిగ్రీలో, ఎంఏలో నేర్చుకుంటే ఎంఏ అయ్యేటప్పటికి ఒక స్టాండర్డ్ వస్తుంది. అన్ని అర్థం ఏవి చదవకపోయినా ఒక గురువు గారిని పెట్టుకుని మీరు నిష్ఠతో 100 కావ్యాలు చదివితే మీ అంతరు మీరు ఒక కావ్యం రాయగలుగుతారు, మీ అంతరు మీరు ఒక కావ్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
ఒక 100 నాటకాలు 100 కల్లా 20 30 నాటకాలు చదివితే ఒక నాటకం రాయగలుగుతారు. ఏ కొత్త నాటకాన్నైనా మీరు చదివి అర్థం చేసుకోగలుగుతారు. అతి సహజంగా ఆ జ్ఞానం ఉంటుంది. ఏదైనా అంతే, అభ్యాసం అభ్యాసం కూసు విద్య, ప్రాక్టీస్ వల్ల మీకు వస్తుంది. కనుక మీరు సంస్కృతం నేర్చుకుంటే మీరు సంస్కృతాన్ని బోధించగలుగుతారు, చదివి అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం కోర్సులో మీరు చేరారు. ఇక్కడ నేర్పించే సంస్కృతం చాలా కొద్దిగా. ఇది ఎందుకు నేర్పిస్తున్నాము ఇప్పుడు కొత్తగా పెట్టి 2 బ్యాచ్ల నుంచి అని అంటే, ఇది ఇక్కడ క్లాసులు వినడం వల్ల మీకు జిజ్ఞాస కలిగి మేము చెప్తున్న ప్రవేశ పరిచయ శిక్ష కోవిద, మేము కాకపోతే వేరే గురువర్యులు ఎవరి దగ్గరైనా చేరి ఒక 2 ఏళ్ళైనా కనీసం చదివితే మీ అంతర మీకు అర్థం చేసుకోగల శక్తి కలుగుతుంది. ఇవి బేసిక్ గా సనాతన ధర్మం కోర్సు. అసలు మన సనాతన ధర్మం అంటే ఏమిటి, అది ఎలా పుట్టి ఎలా వ్యాప్తి చెందింది, అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎంత ఈ వైదిక సాహిత్యం మొత్తం సనాతన ధర్మంలోని భాగమే. వైదిక వాంగ్మయ పరిచయం మీకు చెయ్యడానికి ఈ కోర్సులు కండక్ట్ చేస్తున్నాం. సో మీకు ఆ సనాతన ధర్మం గురించిన సంపూర్ణమైన ఒక బేసిక్ అవగాహన అనేది తప్పకుండా కలుగుతుంది. నమస్కారం అండి. చాలా చాలా బాగా చెప్పారండి. చాలా కృతజ్ఞులండి. నమస్కారం. నమస్కారం. నెక్స్ట్ ఝాన్సీ ప్రసాద్ గారు, మీ ప్రశ్నని. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురువు గారు నమస్తే అండి. ఇప్పుడు నమస్తే. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాయి, చెయ్యాలనే ప్రేరణ ఇవి కలుగుతుంది. కానీ ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ కొంత ధారణా శక్తి మాకు తగ్గిపోతూ ఉంటుంది. అకాడమిక్ గా ఈ ఇంగ్లీషే ఎక్కువ నేర్చుకుంటామా లేకపోతే ఈ సాంస్క్రిట్ మీద నేర్చుకుంటామా, మా ధారణ ఒక శక్తి తక్కువ వలన అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఈ భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు గారు ఏమో ఈ వ్యాకరణం చేస్తున్న గుమ్మంలో కూర్చొని వ్యాకరణం చేస్తున్న వాళ్ళేమో మూడుడా అని తిట్టి మీరు గోవిందుడిని భజించండి గాని ఇవెందుకండి కానీ ఆయన అన్నారు. మూఢ జహీహి ధనాగమ దుఃఖీకరణే అని అన్నారు. అవును, కరెక్టే అన్నారు. అలాగే ఇప్పుడు నేనేంటంటే విచారణ గురించి అడుగుతున్నానే గాని నేనేదో నాస్తికురాలని కాదు. సంస్కృతము అనేది తెలియకుండా అసలు విదేశ భాషల్లో ఉన్న ఎంతో మంది రకరకాల నేర్చుకోవడాలి. ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో ఎన్నో ఈ రైలు, ఫోను, విమానము ఇట్లా ఏవైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో అవన్నీ వాళ్లే కనుక్కున్నారు. వాళ్ళకి అసలు సంస్కృతం కానీ ఆ నాలెడ్జ్ కానీ లేనే లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవి వింటూ అవి వింటూ ఏమిటో క్రాస్ రోడ్స్ దగ్గర నించున్నామా ఏం చెయ్యాలో తెలీదు అనే పరిస్థితి ఉంది. మరి ఇందాకలు మీరు ఆ నుంచి మొత్తం అక్షరాలన్నీ చదివితేనే కూడా శరీరంలో ఉండే ధాతువులన్నీ బాగవుతాయి ఇవి అవి అన్నారు కదా, అది ఏంటి? ఇప్పుడు మొత్తం చక్రాలన్నిటికీ ఒక్కొక్క 4 రేఖలకి మూలాధారికి 4 అక్షరాలు, నెక్స్ట్ స్వాదిష్టానికి 6 అక్షరాలు, ఇలా లెటర్స్ అన్ని ఉన్నాయి కదా. అలా నిజంగా ఇవన్నీ అక్షర సాధనలని ఈ మధ్య అన్ని వింటున్నాము. అవి చదవడం వలన కూడా ఇలాంటి బెనిఫిట్ ఉంటుందా? అవండి నా ప్రశ్నలు. ఏది చదివినా బెనిఫిట్ ఉంటుందమ్మా. ఒక్కటి మనమే ఆ రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనుక్కున్నారు, వీళ్ళు ఇది కనుక్కున్నారు, వాళ్ళది కనుక్కున్నారు అని చెప్తూ వాళ్ళకి పేట్రియాటిజం ఇస్తున్నారు, వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు. అవన్నీ కూడా ప్రతిదీ మన వేదమే మూలము, వేదంలో ఉన్నాయి. ఆ ఉన్నాయని నిరూపించాలి మన వాళ్ళు. అందుకే ఇప్పుడు ఈ ప్రయత్నం. మన విద్యార్థులని 1000 ఏళ్ల నుంచి డ్యామేజ్ అయిపోయింది కదా. 1000 సంవత్సరాల నుంచి తురుష్కుల పాలన, ఆ ముఘలాయుల పాలన, దానివల్ల మనం మన ధర్మానికి, మన విధమైనటువంటి మన గురుకుల విద్యా విధానానికి, మన వేద సంస్కృతికి, మన సంస్కృత భాషకి మనం దూరం చేయబడ్డాం. చిత్రహింసలు పెట్టారు, బాధించారు. 300, 200, 300 ఏళ్ల నుంచేమో బ్రిటిష్ వాళ్ళు బలవంతాన ఆ ఇంగ్లీష్ ని మన మీద ఇంపోజ్ చేశారు, రుద్దారు. చదువుతున్నారుగా ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినంత ధారాళంగా మాతృభాష రాదు. మన తెలుగు పిల్లలు తెలుగులో రాయలేరు, చదవలేరు. ఇది దౌర్భాగ్యం. అది పోవాలి. ఆ ఇంగ్లీష్ ని తీసి పడేసి సంస్కృత భాషని దేశ భాష చెయ్యాలి. మన నిజమైన మాతృభాష సంస్కృతం.
తరువాత తెలుగు, కన్నడ, తమిళము అవన్నీ కూడా. కనుక ముందు ప్రభుత్వంలో ప్రజల్లో మార్పు వచ్చి వీరు శక్తిమంతులై చైతన్యవంతులైతే ప్రభుత్వం మీద ఫోర్స్ తేగలుగుతారు. సరైన నాయకులని ఎన్నుకోవాలి. మన ధర్మాన్ని, మన దైవ నిలయాలని, మన భాషని కాపాడే వాళ్ళని. అప్పుడు మనం సంస్కృతాన్ని కంపల్సరీ చేస్తే, సంస్కృత భాష మూల భాష అవ్వాలి, ఫస్ట్ లాంగ్వేజ్ అవ్వాలి, మాతృభాష సెకండ్ లాంగ్వేజ్ అవ్వాలి. మన దేశంలోని విభిన్న రాష్ట్రాలతో అనుబంధానికి హిందీ థర్డ్ లాంగ్వేజ్ అవ్వాలి. విదేశాలతో అనుబంధానికి ఇంగ్లీష్ని కానీ వేరే లాంగ్వేజ్ని 4వ భాషగా పెట్టవచ్చు. ఆ పద్ధతి ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ మనము మనదైన శైలిలో ఉంటాము. నిజంగా ఇప్పుడు మీరు వాళ్ళెవరో కనుక్కున్నారు అని అంటున్నారు. వాళ్ళెవరో కనుక్కున్నది ఒకే కాలంలో ఒకే సమయంలో విభిన్న ప్రాంతాల్లో ఉన్న మహనీయులలో ఒకే విధమైన స్పందన రావచ్చు. ఒకే వస్తువుని గురించి వాళ్ళు వీళ్ళు కూడా స్వంత అభిప్రాయాలు చెప్పి ఉండవచ్చు. కానీ అన్నింటికీ మూలం వేదం. ఎందుకంటే ప్రపంచ మానవులందరూ అంగీకరించారు. ఋగ్వేదమే అన్నిటికంటే ఆది గ్రంథము. మనకివ్వబడిన ఆ విశ్వ విజ్ఞాన ఆ ఖని అన్నది అంగీకరించారు. అది సత్యము. సృష్టి వచ్చినప్పుడే వచ్చినవి వేదాలు, అందులో ఉన్నాయన్న సత్యాలు లక్షలేళ్ల వరకు తెలుసు. కానీ నెమ్మది నెమ్మదిగా ఆ జ్ఞానం మరుగున పడింది. అది తెలుసుకున్న వాళ్ళని పండితుడు అని అంటే చంపిపడేశారు. బక్తియార్ ఖిల్జీ లాంటి వాళ్ళు. ఏకంగా నలంద అయితే నెలన్నర పైన కంటిన్యూస్ గా అలా మండుతూనే ఉన్నాయట. ఎన్ని లక్షల కోట్ల తాళపత్ర గ్రంథాలు, మన జ్ఞాన రాశి, ఎన్ని శాస్త్రాలు దగ్ధమైపోయాయో. అలా కాల్చి బూడిచ్చేశారు మన గ్రంథాలని, మన జ్ఞానాన్ని. మనని బానిసలు చేసుకోవాలి అని. కనుక మనం అన్నేళ్ల డ్యామేజీ ఒక 100 వెంటనే అవదు కదా. 200-300 సంవత్సరాలు తరాలుగా మనలాంటి మీలాంటి ఇంకా ఎందరో అందరూ కూడా పూనుకుని భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి, మాతృభాషను అధ్యయనం చేయాలి, మోడర్న్ సైన్స్ ని చదువుకోవాలి, వేదాలని చదవాలి, వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయాలి. అందులో ఈ శాస్త్రానికి ఇది మూలము. ఇప్పుడు సంస్కృత అకాడమీ అని ఉంది, సంస్కృత్ అకాడమీ. అత్యద్భుతమైన సెమినార్లని ఆర్గనైజ్ చేస్తోంది. అన్నింటికీ నన్ను పిలుస్తారు, మేము వెళ్తున్నాం. ప్రతిసారి ఒక పేపరు ప్రెజెంట్ చేస్తున్నా. ఇప్పుడు 2-3 సార్లు వేదాలలో ఉన్న వివిధ విజ్ఞాన బ్రాంచ్లు, చదువులు, వృక్ష శాస్త్రం ఎలా ఉంది, వాస్తు శాస్త్రం వాటిల్లో వేటిల్లో ఎలా ఉంది, అలా పురాణాలలో ఏముంది అన్న దాని మీద సదస్సులు పెట్టారు. వేదాల మీద ఒకసారి, పురాణాల మీద ఒకసారి అలా పెడుతున్నారు. అలా అందరూ కూడా చదివి తెలుసుకుని అది మూలమన్నది ముందు నమ్మాలి. వేదాల్లో అన్ని ఉన్నాయిట అని అగౌరవంగా, అవమానంగా, పరిహాసంగా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? మనని మనం తక్కువ చేసుకోవడం. మన పితరుల గొప్పదనాన్ని మనం అంగీకరించాలి. ఆ గౌరవం భక్తి ముందు ఉంటే చదువుతారు. చదివితే విషయాలు తెలుస్తాయి. చదవకపోతే ఏం తెలుస్తుంది ఎవరికైనా? కనుక అన్నింటికి అందులో ఉన్నాయి. ఇప్పుడు సౌందర్య లహరి, శివానంద లహరి ఇలాంటివి ఏదో ప్రకరణ గ్రంథాలు అన్నారు మీరు. వ్యాకరణం, భజగోవిందం, ఈ భజగోవిందంలో ఆదిశంకర భగవత్పాదులు ఆయనకి చెప్పిన దాని అర్థం ఏమిటంటే వ్యాకరణం నేర్చుకోకూడదు అని కాదు. ఎంత డుక్కునీకరణే అని వ్యాకరణ సూత్రాలు ఎంత వల్లె వేసినా దానివల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుందా, ఆత్మజ్ఞానం కలుగుతుందా, అమందమైన నిజమైన ఆనందం కలుగుతుందా? ఓ మూఢుడా మూఢ జకీకి ధనాగమ తృష్ణం అని అన్నాడు. అలాగే ఈ నేను అనే తత్వాన్ని తెలుసుకో, అహం బ్రహ్మాస్మి, అద్వైతాన్ని గ్రహించమని బోధించారు ఆయన. ఒక్కొక్క గ్రంథానికి, స్తోత్రానికి, ప్రకరణానికి, శ్లోకాలకి ఒక్కో లక్ష్యం ఉంటుంది, ఒక గమ్యం, ఒక భావం ఉంటుంది. వ్యాకరణం మంచిది కాదని కాదు, వ్యాకరణం చాలా గొప్పది. వేద పురుషుడికి వ్యాకరణమే ముఖ్యమని చెప్తారు. వ్యాకరణం ముఖ్యముచ్యతే, అంత ముఖ్యం. కానీ ఆ వ్యాకరణం వల్ల ఏం లాభం? దానివల్ల ముక్తి రాదుగా. కనుక నిన్ను నువ్వు తెలుసుకో అని బోధించారు ఆయన. దేనిలో ఏమి బోధించారు ఆ తత్వాన్ని గ్రహించాలమ్మా. థ్యాంక్ యూ.
నెక్స్ట్ చేతలపల్లి శ్రీధర్ గారు, మీ ప్రశ్న. నమస్కారం తల్లి. నన్ను శ్రీధర్ అంటారు. నేను మీ క్లాస్ పరిచయ క్లాస్ 1-2 క్లాసులు విన్నాను. మన ప్రభాకర్ రావు గారు క్లాసులో ఆయన తీసుకోలేని పరిస్థితుల్లో, కాకపోతే మీ దగ్గర సంస్కృతం గురించి ఇంత గంటన్నర నిరాఘాటంగా అదేంటి ఆ గంట ఆగకుండా చెప్పినందుకు అది పూర్తిగా అర్థమైంది 100%. అంటే మీ క్లాసులు, మీ కొన్ని పేపర్లు కానీ, మన ఈ ప్రభాకర్ రావు గారు చేసిన ఈ దాన్ని ఏమంటారు ఆదివారం జరిగే క్లాసుల్లో చాలా విన్నాను. అంటే మీరు పేపర్స్ అంటే సంస్కృతంలో చెప్పేవారు మీరు, దాంట్లో నాకు 30 to 40% కంటే ఎక్కువ తెలిసేది కాదు. ఇప్పుడు పూర్తిగా మీరు తెలుగులో చెప్పడం వల్ల 100కి దాదాపు 90% అర్థమైంది. తెలుగు వాడినైనా ఢిల్లీలో ఉంటున్నా వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఆ ఉద్దేశంతో. ఇంకోటి, మీ సంస్కృత భాషలో ఇంత పరిజ్ఞానం ఉందని మాకు తెలుసుకుని అమ్మా మేము పూర్తిగా మీకు సాష్టాంగ నమస్కారం తల్లి. ఇంకోటి, మీరు చెప్పినట్టు నాకు చిన్నది చొప్పదంటు ప్రశ్న, ఏం దయచేసి నన్ను పొరపాటు ఏం అనుకోవద్దు. మీరు చెప్పింది సంస్కృత భాషలో అదేంటి రాచేదీను చదివేది ఒకే విధంగా ఉంటుందని. కాకపోతే నాకు చిన్న చొప్పదంటు ప్రశ్న లాంటిది ఒకటి ఉంది. మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆవర్తనో నివృతాత్మ సంప్రమర్దన సంవర్తకో వహిని రనిలో ధరణీధర అనే 25వ శ్లోకంలో వహిని అని రాస్తాం. అంటే వారాసి ఆకు గుడి ఇచ్చి దానికి నావర్తిస్తాం. కానీ చదివేటప్పుడు రివర్స్ చదువుతాం, అంటే నాకి హీ రాస్తాం. అది కరెక్టా తప్ప, లేకపోతే దీని గురించి చెప్పండి. మళ్ళీ ఈ సంస్కృతి చెప్పండి. ఒక్క ప్రశ్న తర్వాత ఒకటి అడగండి. ఇప్పుడు మీరు సంస్కృతం పరిచయ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నా అన్నారు కదా, మన ఆ క్లాసులకు ఎందుకు రావట్లా? ప్రవేశ పరిచయ శిక్ష కోవిద 4 కూడా ఇప్పుడు ఈ 12 బ్యాచ్లు 6 ఏళ్ల నుంచి నేను రెగ్యులర్ గా చెప్తున్నా. మా పిల్లలందరూ నా దగ్గర బోల్డ్ మంది చదువుతున్నారు. మీరెందుకు నా క్లాస్ కి రావట్లా? మాస్టర్ గారి క్లాసు నా క్లాసు 2 వింటేనే సిలబస్ పూర్తవుతుంది. మీరు ఉదయం క్లాసులు ఆప్ చేశారేమో. పొద్దున పూట మాస్టర్ గారు చెప్తారు, నేను రాత్రిళ్ళు 8 to 10 చెప్తున్నా. ప్రవేశ పరిచయ శిక్ష కోవిద. ఇప్పుడు మన వాళ్ళలో ఇక్కడున్న వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్సే. మీరు రాత్రి 8 to 10 నా క్లాసులు కూడా అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు ఇంకా పరిపూర్ణంగా ఆ సబ్జెక్టు విషయం బాగా తెలిసే పరీక్ష ఇంకా బాగా రాయగలుగుతారు, ఇంకా మంచి మార్కులు వస్తాయి. రెండవది వహ్ని అన్నది వర్ణికి అని చదవకూడదు. వహ్ని మనం తెలుగులో కూడా హీ రాసి నా వత్తు రాస్తాము. సంస్కృతంలో హా రాసి నా వత్తు ఇస్తాము. ఏదే పూర్తి అక్షరం రాస్తామో అది దాన్ని ముందు పలుకుతాము. వహ్నిహి, హీ రాసి నా వత్తు. సంస్కృతంలో కూడా హా రాసి నా వత్తే ఇస్తాము. నాని ఫుల్ రాయట్లేదు, హాని ఫుల్ గా రాస్తున్నాము. ఎలా పలికామో అలాగే రాస్తాము. వహ్ని. బ్రహ్మ అంటారు, తప్పు. బ్రహ్మ. బాకి రావత్తిస్తాము. బా పలుకుతున్నాము, రావత్తు. హాకి మావత్తిస్తున్నాము, హా ముందు రాస్తాము. హాకి మావత్తు. బ్రహ్మ. ఇదేగా మీ డౌట్? వక్ని. ఇప్పుడు 3వ డౌట్ అడగండి. ఇంకోటమ్మా, నేను మీ పొద్దున్న గురువు గారిది, ప్రభాకర్ గురువు గారిది శిక్ష నేను ఫస్ట్ సెకండ్ పాస్ అయ్యాను. థర్డ్ క్లాస్ అంటే శిక్ష చదువుతూ గురువు గారి క్లాస్ వింటున్నాను. అంటే నేను ఆఫీస్కి వెళ్ళి రాత్రి వచ్చేప్పుడు 9 అవుతుంది, అందుకని మీ క్లాస్ అటెండ్ అవుతాను. అంతమించి ఏం కాదు తల్లి, అన్యథా తలచవద్దు. ఇంకోటి, నేను సంస్కృతం నేర్చుకోవాలని జిజ్ఞాస కానీ ఏదన్నా సరే, ఏదన్నా వేదం గురించి కానీ, వేదంలో కనీసం 10% 20% అయినా తెలుగు సంస్కృతం నేర్చుకున్న తర్వాత అర్థమవుతున్న ఉద్దేశంతోనే చేరాను ఆ సంస్కృతంలో. దాంట్లో మీలాంటి డీన్లు అటువంటి దాంట్లో మేము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో స్టూడెంట్స్ తప్పితే నేను అంతవరకు వెళ్ళాలని కానీ వెళ్తానని కానీ కల్లో కూడా నేను తలుచుకోను. కాకపోతే ఏంటంటే కనీసం అర్థం అవుతుంది. సంస్కృత భాషలో మన భారతదేశంలో పుట్టి సంస్కృతంలో తెలియదు వీడికి అనే దానికంటే కొంచెం నేర్చుకోవాలనే కుతూహలం తప్పితే ఏం లేదు. ఇప్పుడు మన వాసుదేవమూర్తి గారు వీళ్ళంటూ దీంట్లో నాకంటే కొంచెం ముందునే ఉన్నారు. వాళ్ళకి ఆ పరిజ్ఞానం కానీ వాళ్ళ అభిరుచి కానీ.
అది అమ్మా సన్ని, చాలా సంతోషం. మీ క్లాసులు కూడా అంటే 8-10 అంటే మీ మీద గౌరవంతో 8-8:30కి తర్వాత వచ్చి జాయిన్ అయితే భావ్యంగా ఉండదని జాగ్రత్త లేదు తల్లి, అంత మించి ఏం లేదు. మీకు ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి. ఈ తడవ మన విద్యార్థుల అదృష్టం అనుకోండి. ఈ తడవ మట్టుకు నేను చెప్తున్న ప్రవేశపరిచే శిక్షా కోవిద పాఠాలను ఒక అబ్బాయి రికార్డు చేస్తున్నాడు. ఏ ఆటంకాలు రాకుండా ఆ పిల్లవాడు ఈ బ్యాచ్ మొత్తం రికార్డు చేయగలిగితే మీ అందరికీ నా క్లాసులు వినకపోయినా రికార్డు వినొచ్చు. అధికస్య అధికం ఫలం. 4-5 చెప్పినది విన్నా ఎంత వింటే అంత. ఒక్కొక్కరు ముఖే సరస్వతి, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చెప్తారు. అందరిది విన్న వాళ్ళకి ఇంకా మంచి జ్ఞానం కలుగుతుంది. కనుక మీరు మాస్టర్ గారు చెప్పేది వినండి, నేను చెప్పినవి రికార్డు ఉన్నాయి. సో ప్రవేశ పరిచయ కూడా వినండి మీరు శిక్షాలో ఉన్నా కూడా. ఎందుకంటే శిక్షాలో ఉన్న ప్రవేశ పరిచయం బేసిక్స్ చెప్తాను, ఇంట్రడక్షన్, మెయిన్ గా ప్రవేశ క్లాసులన్నీ నేను చెప్పిన రికార్డ్ అయినవి వింటే మీకు ఫౌండేషన్ బాగా పడుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. సో నావి రికార్డ్ చేస్తున్నాడు ఈ తడవ గనక అవి మీరు వినండి, సరేనా? మీకు ఇంత జిజ్ఞాస గనక చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరిది అయిపోయింది. చాట్ బాక్స్ లో కూడా ఎటువంటి ప్రశ్నలు లేవు. ఇంకా క్లాస్ క్లోజ్ చేస్తున్నావా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా?